ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य स्वयं ददाति वन्देऽहं वैष्णवा श्री सहगणा तं सजीवं साद्वैतं सावधूतं परिजनं सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगणा पिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुस्तुते देवी हरिप्रिये कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य नित्यानंद श्री अद्वैत गदाधर सादि गौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमस्ते नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती श्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाग्रे नमो ब्रह्मण्याय देवाय ब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी
पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभ कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम लयन्ते यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारीणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम् ॐ पवित्र सर्वावस्थां गतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं सभाव्याभ्यन्तरशुचिः श्रीविष्णु 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 हरे कृष्ण ఉన్నారమ్మా అందరూను సో విల్ గో బ్యాక్ సో 73వ చాప్టర్ స్టార్ట్ చేసుకోవాలి కృష్ణ బుక్ సో ఎవరితో స్టార్ట్ చేద్దాం సో ఎవరితో స్టార్ట్ చేసుకున్నామా క్లాస్ మనము లలిత మాతాజీతో స్టార్ట్ చేసుకున్నాము రైట్ రాధలీల దేవదాస్ మాతాజీతో స్టార్ట్ చేసుకున్నాం ఇవాళ 73 లేకపోతే మాతాజీతోనే స్టార్ట్ చేసామా మా రాధలీల దేవదాస్ మాతాజీ మీతో స్టార్ట్ చేద్దామా 73వ చాప్టర్ ఏ బుక్ మాతా ప్రభుజీ కృష్ణ బుక్ అమ్మా కృష్ణ బుక్ కృష్ణ బుక్ అదే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడేనా దేవుడు ప్రభుజీ కృష్ణ దేవాదేవుడు ఎన్నో అధ్యాయం ప్రభుజీ ఎన్నో అధ్యాయం 73వ అధ్యాయము 73వ అధ్యాయం ఒక నిమిషం ప్రభుజీ శ్రీకృష్ణుడు హస్తినాపురం తిరిగి చేరుకుంటారు ఒక్క నిమిషం 73 పేజ్ ఎన్నో పేజ్ ప్రభుజీ లేదమ్మా పేజ్ నెంబర్ ఏమైనా చెప్పగలరా 630 మాతాజీ ఓకే పాత ప్రభుజీ బుక్ ఓకే ఏనా మాతాజీ దగ్గర బుక్ పాత బుక్ ఓకే ప్రభుజీ 73 వస్తుంది అధ్యాయం శ్రీకృష్ణుడు హస్తినాపురము తిరిగి చేరుకొనుట జరాసంధుని వధ అనంతరము అతని చెర నుండి శ్రీకృష్ణుని చేత విడిపించబడిన రాజులు ప్రపంచంలో వివిధ దేశములను పాలించేవారు జరాసంధుడు గొప్ప సైనిక బలమును కలిగిన వాడట చేత ఆ రాజులందరిని జయించారు వారి సంఖ్య 20,800 వారందరిని ప్రత్యేకంగా నిర్మించబడిన ఒక కొండ గుహలో చాలా కాలముగా బంధించబడింది శ్రీకృష్ణ భగవాని కృప చేత వారికి ముక్తి లభించినప్పుడు వారు మిగిలి దుఃఖముతో మాసి చీలికలైన గుడ్డలతో సరి అయిన పోషణ లేక నిరసించి శుష్కించి ఉండరు వారు వారి ముఖకాంతిని మరియు అందమును కోల్పోయారు దీర్ఘకాలముగా బందీలుగా ఉండట చేత వారి అంగములన్నీ చికిత్సలయ్యములయ్యాను అనేక యాతనలకు గురైనప్పటికీ వారికి దేవాది దేవుడైన శ్రీకృష్ణ స్మరించడానికి అవకాశం లభించను కనుక వారు వెంటనే దేవాది దేవుడు విష్ణువును ప్రత్యక్షంగా దర్శించగలిగారు ఆయన దేహఛాయ అచ్చముగా ఆకాశంలో అలుముకొని నూతన మేఘమును కొలి ఉండను అందమైన పట్టు పీతాంబరాలను ధరించిన విష్ణుమూర్తి 4 వస్తువులలో శంఖ చక్ర గదా పద్మములతో కూడి ఆయన వారికి దర్శనమిచ్చను ఆయన వక్షస్థలముపై బంగారు యజ్ఞోపవితంలా కలదు అతడి చూచుకములు తామర పూల నడుమ ఉండు దిమ్మవలై ఉండను ఆయన నేత్రములు పద్మపత్రముల విశాలమైనవి ఆయన మందహాసం శాశ్వత శాంతి సౌభాగ్యములకు చిన్నముల వలె ఉండను ఆయన చెవి రంగులు తలతల మెరుస్తుండను శిరస్సున గల శిరస్త్రాణములో విలువైన వజ్రములు పొదగబడను ముత్యముల హారములు కంకణములు కేయూరములు ఆయన దేహముకు దివ్య తేజస్సు ప్రకాశిస్తున్నాను వక్షస్థలముపై వేలాడుతున్నట్టు కౌస్తభమని లాడుతుండెను భగవానుడు అందమైన పూలమాలను ధరించి ఉండను చాలా కాలంగా నిర్బంధంలో ఉండుట చేత కుంగి కృషించినట్టు ఆ రాజులు శ్రీకృష్ణ భగవాను దివ్యమంగళ స్వరూప శోభను తనవి తీర దర్శించిరి ఆయన సౌందర్య అమృతమును కన్నులతో ఆస్వాదిస్తున్నట్లుగా నాలుకలతో అతని దేహమును
చవి చూస్తున్నట్లుగా అతని దేహం నుండి వెలువడుతున్న సువాసన పిలుస్తున్నట్లుగా చేతులతో అతన్ని ఆలింగనం చేసుకుంటున్నట్లుగా కనిపించిరి. దేవాదేవుని దర్శనం మాత్రమునైన వారి పాపములన్నీ పటాపంచలేను కనుక ఎట్టి సంకోచం లేకుండా వారు తమ భగవాని పాదములకు అర్పించుకున్నది. పాపములన్నీ నశింపనిదే ఎవరును భగవాని పాదములకు శరణ వేయలేరని భగవద్గీత 7:28లో తెలుపబడింది. శ్రీకృష్ణ దర్శించగానే ఆ రాజులందరూ తమ యాతనలన్నింటినీ మరిచిరి. చేతులు జోడించి భక్తితో శ్రీకృష్ణ భావాన్ని వారిట్లు స్థుతించసాగిరి. ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ రేవతి మాతాజీ గారి, పార్వతి మాతాజీ గారు ఉన్నారా? అనిత మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హ్యాపీ న్యూ ఇయర్ ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రభు దేవాదిదేవ సర్వదేవతాధ్యక్ష, నీ భక్తులు నీకు శరణ వెంటనే నీవు వారి దుఃఖములన్నింటినీ తొలగింతువు. ప్రియమైన కృష్ణ, జ్ఞానానందమయ స్వరూప, నీవు నాశము లేని వాడవు. ఏమైనా నీ కృప వలన జరాసంధుని చెర నుండి మాకు విముక్తి లభించినది. కానీ మేమిప్పుడు నీ మాయాశక్తి ఈ భౌతిక సంసారము నుండి విముక్తిని కలిగించుమని మిమ్మలను అర్థిస్తున్నాము. దయచేసి ఈ జనన మరణ చక్రం నుండి మాకు ప్రసాదించుము. ఇప్పటి వరకు మేము దుర్భరమైన భౌతికమైన చేదు జీవితముతో విసుగు చెందితిమి. నీ పాదార విందములను శరణు వేడుట కొరకే మేము వచ్చితిమి కనుక మమ్ము రక్షింపుము. ప్రియమైన ప్రభు, ఓయి మధుసూదన, మమ్మలను బంధించుటలో జరాసంధుని దోషము రవ్వంత కూడా లేదని మాకిప్పుడు బోధపడినది. నీ అపార కృప చేతనే మేము మా రాజ్యములను కోల్పోయితిమి. మేము మహారాజులమని గర్వించుట చేతనే అట్లు జరిగినది. దురంకారంతో అధికార గర్వంతో విర్రవీగి ఏ రాజైనను శాశ్వతమైన తన జీవిత నిజస్థితిని గుర్తింపజాలడు. నీ మాయాశక్తికి వశులై అవివేకులగు రాజులు అట్లు గర్వంతో విర్రవీగుదురు. అట్టివారు కేవలము ఎడారిలోని ఎండమావిని చూచి జలాశయమని భ్రమించు మూర్ఖులు. వారు తమ భౌతిక సంపదలు తమకు రక్షణ కల్పించునని భ్రమింతురు. ఇంద్రియ సుఖముల కొరకు ఆరాట పడువారు ఈ ఐహిక జగత్తే తమకు శాశ్వతమైన ఆనందమును కలిగించునని భ్రమింతురు. ప్రభు దేవాది దేవ, ఇంతకు పూర్వము మేము మా భౌతిక సంపదలను చూచుకొని మదమత్తులైనట్లుగా విర్రవీగితిమని అంగీకరిస్తున్నాము. మేము పరస్పరము ఈ మాయకులైన ఎందరో ప్రజల ప్రాణములను బలి చేసిమి. ఇది రాజకీయ అధికారమునకు గల పెద్ద జబ్బు. ఒక రాజు గాని ఒక దేశము గాని భౌతిక సంపదను సాధించినచో ఆ రాజుకు లేదా ఆ దేశమునకు ఇతర దేశములపై పెత్తనము చేయవలనని దురాశ కలిగి దురాక్రమణకు పూనుకొందురు. అట్లే వర్తకులను ఒక వ్యాపార రంగంలో గుత్తాధిపత్యమును సంపాదించి ఇతర వారి దురహంకారముతోనూ భౌతిక సంపదల వలన కలుగు మదముతోనూ మానవ సంఘము కృష్ణ చైతన్యము కొరకు ప్రయత్నించుటకు బదులు లోకంలో మారణకాండను సృష్టించి శాంతిపూర్వకమైన జీవుడు విష్ణు భగవాన్ని అనుగ్రహము సాధించుటాను సహజమైన తమ జీవిత లక్ష్యమును విస్మరిస్తుంది. చదన ప్రభుజీ, ముందుకెళ్దామా? కట్ అయిపోతూ వస్తుందమ్మా. నాకేనా అందరికీ వస్తుందో తెలియట్లేదు. ప్రభుజీ, నాకు ప్రభుజీ ముందు కూడా చదివిన వాళ్ళు అలాగే ఉంది ప్రభుజీ. ఓకే. సరే, ఇంకా ముందుకెళ్దాం. జలజమాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాం, బుక్ లో చదువుతాను ప్రభుజీ. సరే. ఆ రాజులు ఇంకను ఇట్లు స్తోత్రము చేసిరి: ప్రభు, కేవలము మేము ఇంతవరకు మా రాజకీయ కాంక్షల వలన ప్రజల మారణకాండకు దారితీయు అనావశ్యక కార్యక్రమాలలో నిమగ్నులమై ఉంటిమి. నీవు క్రూరమైన మృత్యువు రూపమున మా ఎదుట నిలిచి ఉంటివని మేము గుర్తింపలేదు. మాకు స్వయముగా సంభవింపనున్న మృత్యువు మాట మరచి ఇతరుల మారణకాండకు మేము కారణభూతుల మగుచు మూఢులమై ప్రవర్తించితిమి. కాని ప్రియమైన ప్రభు, నీకు ప్రతినిధి అయిన కాలపురుషుని ప్రతీకారము ఎవరునూ తప్పించుకొనరానిది. ఆ కాలపురుషుని ప్రభావం నుండి ఎవరునూ పారిపోజాలరు. మేము చేసిన దారుణ కృత్యముల ఫలితముగానే మా సకలైశ్వర్యములను కోల్పోయి దీన భిక్షకులుగా నేడు మీ ఎదుట నిలిచి ఉన్నాము. మా ప్రస్తుత స్థితి అవ్యాజమైన నీ అనుగ్రహ ఫలితమే అని గుర్తించితిమి. పూర్వము మేము మిథ్యా గర్వంతో నుంటిమనియు మా ఐహిక ఐశ్వర్యములను నీవు సంకల్పించినచో క్షణమాత్రంలో ఉపసంహరింపగలవనియు
ఇప్పుడు మాకు బోధపడినది. నీ అకారణ కృప వలనే మేము ఇప్పుడు మేము నీ పాదార విందములనే స్మరించుచున్నాము. ఇది మాకు చేకూరిన గొప్ప అదృష్టము. ప్రియమైన ప్రభు, ఈ దేహము రోగముల పుట్ట అని అందరికీ తెలియను. ఇప్పుడు మేము వృద్ధులమైనాము. శరీర దార్ఢ్యమును గురించిన గర్వము అంతరించి దినదినము దుర్బలమవుచున్నాము. ఇంద్రియ సంతర్పణము పట్ల కానీ ఈ భౌతిక దేహం వలన కలుగు మిథ్యాసుఖముల పట్ల కానీ ఇప్పుడు మాకు ఆసక్తి లేదు. నీ అనుగ్రహం వలన అట్టి ఐహిక భోగముల కొరకు ఆరాటపడుట ఎడారిలోని మృగతృష్ణలోని నీటిని వెతకుట వంటిదే అని ఇప్పుడు మాకు స్పష్టముగా బోధపడినది. స్వర్గము మున్నగు ఊర్ధ్వలోకములలో సుఖములను అనుభవించుట కొరకు యజ్ఞ యాగాదుల వంటి పుణ్యకార్యములను ఆచరించుటలో కూడా ఇప్పుడు మాకు ఆసక్తి లేదు. ఊర్ధ్వలోకముల నందుకొనుట ఒకప్పుడు ఎంత ఆకర్షకముగా కనిపించినను ఈ భౌతిక జగత్తులో వాస్తవమైన ఆనందమునకు అవకాశం లేదని ఇప్పుడు మాకు అర్థమైనది. నీ చరణార విందములకు ప్రేమపూర్వకమైన ఆధ్యాత్మిక పరిచర్య చేయుచు నీతో మాకు గల నిత్య సంబంధమును మేమెన్నడూను విస్మరింపకుండుట ఎట్లో మాకు ఉపదేశింపుమని మాత్రమే నిన్ను వేడుకొంచున్నాము. ఈ భౌతిక బంధముల నుండి మేము విముక్తిని కోరుటలేదు. నీ సంకల్పానుసారము ఏ జీవిగా అయినను మేము తిరిగి జన్మింపవచ్చును. అందుకు మేము లెక్క చేయము. కానీ ఎట్టి పరిస్థితులను నీ చరణార విందములను మేము విస్మరింపకుండునట్లు అనుగ్రహింపుమనియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము. ప్రియమైన ప్రభు, భక్తిపూర్వకమైన ప్రమాణములతో మేము నీ చరణార విందములకు అర్పించుకొంచున్నాము. నీవు దేవాది దేవుడవు, పరమ పురుషుడవు, కృష్ణ భగవానుడవు, వాసుదేవుడవు, ప్రతి జీవి హృదయంలోనూ వెలుగు పరమాత్మవు, ఐహిక బంధములను హరింపగల హరివి ప్రభు. నీవు గోవిందుడవు, నిత్యానంద నిధానుడవు. నీ ఇంద్రియములకు తృప్తి కలిగించుటలో నిమగ్నుడవు భక్తుడు తన ఇంద్రియములకు కూడా తృప్తి చేకూర్చుకొనగలడు. అందుకే నిన్ను గోవిందుడందురు ప్రభువు. నీ భక్తుల యాతనలన్నింటినీ హరించువాడవను విఖ్యాతి నీకు గలదు. అందుచే శరణాగతులైన దాసులుగా మమ్ము నీవు అంగీకరింపుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. కుమారి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. నేను ఈ స్క్రీన్ నుంచి చదువుతున్నాను ప్రభుజీ. జరాసంధుని చెర నుండి విముక్తులైన రాజులు చేసిన స్తుతులను ఆలకించిన పిమ్మట తనను శరణు వేడిన వారిని సదా రక్షించువాడు, భక్తుల పట్ల దయాసముద్రుడైన శ్రీకృష్ణ భగవానుడు గంభీరమైన తన మృదువైన దివ్య కంఠ స్వరముతో అర్థవంతములైన ఈ క్రింది వాక్యాలను ఇట్టు పలికెను. మహారాజులారా, మీకివే నా ఆశీస్సులు. నేటి నుండి క్రమము తప్పకుండా మీరు నా సేవలో నెలకొందురు కాక. మీరు కోరినట్లుగానే మీకు వరమును ప్రసాదిస్తుంటేనే నేను నిరంతరము పరమాత్మ రూపములో మీ హృదయములలో నెలకొని ఉందునని మీరిప్పుడు మీ దృష్టిని నా వైపుకు మరలించినందున మీరు నన్నెన్నడూ విస్మరించుకుంటున్నట్లుగా క్రమముగా తిరిగి భగవద్ధామమును చేరుకొనున్నట్లుగా మిమ్మలను ఆదేశించుచుంటినని గుర్తుంచుకొనవలెను. ప్రియమైన నృపాలులారా, భౌతిక భోగములన్నింటినీ విడిచి నా సేవలో నెలకొనవలనని మీరు తీసుకున్న నిర్ణయము వాస్తవమునకు అది మీ అదృష్టమునకు చిహ్నము. ఇక ముందు మీ జీవితములు ఎల్లప్పుడూ ఆనందముగా కొనసాగును కాక. మీ స్తుతులలో మీరు తెలిపినంతయు వాస్తవమని నేను ధృవీకరించుతుంటిని. భౌతికమైన ఉన్నత పదవి అనేది పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడు కాని వ్యక్తి పతనమునకు దారి తీయును. మాయాశక్తికి బలి ఒకటి తప్పదు అన్నమాట వాస్తవము. గతములో హైహయుడు, నహుషుడు, వేణుడు, రావణుడు, నరకాసురుడు వంటి రాజులందరూ నాకు ఎదురు తిరిగి వారిలో కొందరు దేవతలు, మరికొందరు రాక్షసులు. కానీ తమ తమ పదవులపై గల ఆసక్తి చేత వారు తమ ఉన్నత స్థితుల నుండి పతనమై తమ రాజ్య పదవులను వారు కోల్పోయిరి. బద్ధ జీవితములోని హింసా మార్గంలో నెలకొనిన మీలో ప్రతి ఒక్కరును ప్రతి భౌతిక వస్తువుకు ఒక ఆది వృద్ధి, విస్తరణ, క్షీణ దశ, చివరకు అంతము తప్పవని ఎరుగదురు. భౌతిక వస్తువులన్నింటికి 6 దశలు తప్పవు. దేహము సాధించు గట్టి సంపదలైనను చివరికి నాశనము చెందక తప్పదు. కనుక నశ్వరమగు వస్తువుల పట్ల ఎవరు ఆసక్తులు కాకూడదు. ఎవరైనాను భౌతిక దేహములో ఉన్నంత కాలము భౌతిక వ్యవహారములలో గొప్ప జాగరూకతతో వెనకవలెను. ఈ భౌతిక జగత్తులో ప్రేమ పూర్వకమైన నా భక్తియుత సేవకు అంకితమొగట మరియు తమ
తమ తమ వర్ణాశ్రములకే నిర్దేశించబడిన ధర్మములను శ్రద్ధగా నిర్వర్తించుటే అత్యుత్తమ జీవన విధానము. ఈ విషయములలో మీరందరూ క్షత్రియ కుటుంబములకు చెందిన వారు కనుక క్షత్రియ వర్ణములకు సంబంధించిన విహిత కర్మలను ఆచరిస్తూ నిజాయితీతో జీవిస్తూ మీరు ఈ జనులను అన్ని రకములుగా తృప్తిపరచవలను. క్షత్రియ ధర్మమును చక్కగా నిర్వర్తించవలను. ఇంద్రియ సుఖముతో సంతానమును పొందరాదు. కేవలము ప్రజల సంక్షేమమే మీ లక్ష్యముగా ఉండవలను. ప్రతి జీవి తన పూర్వజన్మను కొనసాగిస్తూ తిరిగి భూమిపై జన్మించును. ఆ విధముగా జనన మరణములు, సుఖ దుఃఖములు, లాభ నష్టములు వంటి ప్రకృతి కఠోర నియమములకు లోబడను. ఈ ద్వంద్వములను చూసి ఎవరును కలత చెందక నిరంతరము నా భక్తితో సేవలో నెలకొని సమచిత్తముతో నిత్య సంతుష్టులే జీవించవలను. నేనే సర్వ వస్తు ప్రదాతని భావించవలను. అట్టి శాంతి పూర్వకమైన సంతోషకరమైన జీవనము ఈ ఇహ లోకములోనే మీకు సాధ్యపడగలదు. దీని భావం ఏమనగా భౌతిక దేహమునకు మరియు దానికి సంబంధించిన అంశములకు అతీతుడుగా ఉండవలను. వాటి చేత బాధింపబడరాదు. జీవాత్మ స్వరూపము నెరిగి పరమాత్మ సేవలో నెలకొనవలను. ప్రతి ఒక్కరూ తమ మనస్సును నాపై లగ్నము చేస్తూ కేవలము నాకు భక్తుడై నన్ను ఆరాధిస్తూ నాకు నిత్యము ప్రణమిల్లవలను. అట్లు చేసినచో సంసార సాగరమును అవలీలగా దాటి చివరికి నన్నే చేరుకొందరు. దీని సారాంశం ఏమనగా మీ జీవితములు నిరంతరము నా సేవలోనే కొనసాగవలను. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. విజయకుమారి మాతాజీ ఉన్నారమ్మా? నేను చదువుతున్నాను. ఈ విధముగా బంధ విముక్తి సాధించిన ఆ రాజులకు శ్రీకృష్ణ భగవానుడు తగిన ఉపదేశములు చేసిన పిమ్మట కొన్ని వేల మంది సేవకులను వారి అవసరమును చూచుటకై నియమించారు. వారికి అవసరమైన సౌకర్యములన్నిటినీ సమకూర్చవలసినదిగా, వారి పట్ల గౌరవ ఆదరమును ప్రకటించవలసినదిగా జరాసంధుడి పుత్రుడైన సహదేవుని ఆజ్ఞాపించారు. శ్రీకృష్ణ భగవాని ఆజ్ఞానుసారము సహదేవుడు వారికి సగౌరముగా ఆభరణములను, వస్త్రములను, పుష్పమాలలను, అవసరమైన ఇతర వస్తువులను సమర్పించాను. ఆ రాజులు శుభ్రముగా స్నానము చేసి నూతన వస్త్రం ధరించి సంతోషముగా కనిపించారు. మధురములైన భక్ష్యములతో వారి కొరకై చక్కటి విందు భోజనం సిద్ధము చేయబడింది. వారి రాచరిక హోదాకు తగినట్లు శ్రీకృష్ణుడు సర్వస్వమును వారికి సమకూర్చాడు. అంతటి అపార కృపతో శ్రీకృష్ణుడు తమను ఆదరించినందుకు ఆ రాజులు మిక్కిలి సంతోషించారు. ప్రకాశవంతములైన వారి వదనములను వర్షాకాలము ముగిసిన పిమ్మట ఆకాశముల నక్షత్రముల వలె ప్రకాశించింది. వారు అందమైన వస్త్రములను, ఆభరణములు ధరించింది. వారి చెవుల రింగులు తడతడ మెరుస్తున్నది. వారిలో ప్రతి ఒక్కరూ తమ కొరకై అలంకరించబడిన రథమును అధిరోహించింది. అలంకరించబడిన అశ్వములు ఆ రథములు లాగుతున్నది. అన్ని ఏర్పాట్లు చక్కగా సమకూరినట్లుగా చూచిన భగవానుడు పిమ్మట వారందరినీ తమ తమ రాజ్యములకు తిరిగి చేరుకునవలసిందిగా ఆదేశించింది. ప్రపంచ చరిత్రలోనే కనివిని ఎరిగిన విధముగా శ్రీకృష్ణ భగవానుడు అత్యంత ఉదారముగా జరాసంధి చేత బంధించబడిన రాజులందరికీ అట్లు విముక్తి కలిగించారు. పూర్తి సంతుష్టులైన ఆ రాజులు అతని దివ్య నామములను, దివ్య మంగళ విగ్రహమును, ఆ దేవదేవుని దివ్య లీలలను స్మరిస్తూ తమ రాజ్యములకు చేరుకుని ఆయా రాజ్యములలో పౌరులందరూ తమ తమ రాజులు తిరిగి వచ్చినందుకు ఎంతగానో సంతోషించారు. శ్రీకృష్ణ భగవాను అపార కృపను కూర్చి విని మిక్కిలి ఆనందించారు. శ్రీకృష్ణ భగవాను ఆదేశానుసారము ఆ రాజులు తమ తమ దేశములను పాలించగా ప్రజలందరూ సుఖముగా కాలమును గడపసాగారు. కృష్ణ చైతన్యముతో కూడిన సమాజములకు ఆ రాజ్యముల నిదర్శనములు. ప్రపంచములోని జనులందరూ వారి భౌతిక గుణములను అనుసరించి 4 విభాగములుగా ఏర్పడి శ్రీకృష్ణుని తమకు కేంద్ర బిందువుగా చేసుకుని భగవద్గీతలోని శ్రీకృష్ణుని ఆదేశములు పాటిస్తూ భౌతిక ప్రగతిని సాధించుటకు ప్రయత్నించినచో మానవ సమాజం అంతా కూడా నిశ్చయముగా సుఖ సంతోషములతో తలతూగలాడగలవు. ఈ సంఘటన నుంచి మనము గ్రహించు సారాంశము. హరే కృష్ణ. అమ్మ చదువుతావమ్మా? చదువుతాను. హరే భీమసేనుని ద్వారా జరాసంధుని వధ చేసి అతని పుత్రుడైన సహదేవుని చేత తగు విధముగా పూజలందుకొనిన శ్రీకృష్ణ భగవానుడు భీమార్జున సమేతుడై హస్తినాపురమును తిరిగి చేరుకుని నగర సమీపమును చేరగానే వారు తమ శంఖములను పూరించి ఆ శంఖధ్వనుల చేతనే ఎవరు విచ్చేస్తున్నారో గ్రహించి పౌరులందరూ ఆనందభరితులైరి. అదే సమయమున ఆ శంఖధ్వనులు శ్రీకృష్ణుని శత్రువులకు విచారమును కలిగించెను.
శ్రీకృష్ణుడు పూరించిన శంఖ నినాదము చేతనే జరాసంధుడు వధించబడినని గ్రహించి పౌరులందరి హృదయములు సంతోషముతో నిండిపోయాను. యుధిష్ఠిర మహారాజు చేత రాజసూయ యాగ నిర్వహణకు ఆటంకము తొలగిపోయాను. భీమసేనుడు, అర్జునుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజును చేరి ఆయనకు నమస్కరించింది. జరాసంధుని వధించి అతని శరంలో గల రాజులను విడిపించిన వృత్తాంతమును యుధిష్ఠిర మహారాజు మిక్కిలి శ్రద్ధగా ఆలకించెను. జరాసంధుని వధించుటకు శ్రీకృష్ణుడు పన్నిన పథకముల గూర్చి ఆయన వినెను. సహజముగానే ఆ మహారాజుకు శ్రీకృష్ణుని పట్ల మిక్కిలి వాత్సల్యము. ఈ వృత్తాంతమును వినిన వెంటనే ఆ ప్రేమ మరింతగా రెట్టింపయ్యెను. పారవస్యముతో కన్నుల నుండి నీరు ప్రవహిస్తుండగా ఏమీ పలుకలేనంతగా ఆయన స్తంభించిపోయెను. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నందలి 73వ అధ్యాయమైన శ్రీకృష్ణుడు హస్తినాపురమును తిరిగి చేరుకొనుటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము. అర్తిమాత ఉన్నారమ్మా? అర్ధస్వరూపిణి మాతాజీ గారి ప్రభుజీ నేను చదువుతానండి. చదవండి. స్క్రీన్ మీద చదువుతున్నారమ్మా? బుక్ ఉందా? బుక్ ఉందండి. ఓకే. 74వ అధ్యాయం శిశుపాలుని వధ. జరాసంధుని వృత్తాంతంని వినిన తరువాత ధర్మరాజు పరమానంద భరితుడై ఈ విధముగా పలుకసాగాడు. కృష్ణ సచ్చిదానంద స్వరూప బ్రహ్మ, శివుడు, ఇంద్రునితో పాటు లోకపాలురందరూ నీ ఆజ్ఞలను బడిసి వాటిని నెరవేర్చడానికి పరమోత్సాహంతో ఉంటారు. నీ ఆజ్ఞను బడిసే అదృష్టం లభించగానే వారు దానిని శిరసా వహిస్తారు. కృష్ణ నీవు అనంతుడవు. ఒకప్పుడు మేము రాజులుగాను ప్రపంచ పాలకులుగాను తలచి మా తుచ్చమైన పదవుల పట్ల గర్వితులమైనప్పటికీ నిజానికి మేము అల్ప హృదయులము. యథార్థానికి మేము నీచే శిక్షార్హులము. అయినా ఆశ్చర్యకర విషయం ఏమంటే మమ్మల్ని దండించడానికి బదులుగా కరుణతో నీవు మా ఆజ్ఞలను స్వీకరించి వాటిని సక్రమముగా నెరవేరుస్తావు. దేవాది దేవుడివైన నీవు సాధారణ మానవులాగా వర్తించడము ఇతరులకు ఆశ్చర్యాన్ని కలిగింపవచ్చును. కానీ నీవు ఈ కార్యక్రమాలను కేవలము నటుని వలె చేస్తున్నావని మాకు తెలుసు. ఉదయాస్తమయములు రెండింటిలోనూ సర్వదా ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉండే సూర్యుని వలె నీ నిజస్థితి సర్వదా మహోన్నతమైనది. ఉదయించే సూర్యునికి అస్తమించే సూర్యునికి ఉష్ణోగ్రత భేదము మనకు అనుభూతమైనప్పటికీ సూర్యుని ఉష్ణోగ్రత ఎన్నడూనూ మారదు. నీవు ఎల్లవేళలా సమస్థితిలోనే ఉంటావు. అందువలన ఎటువంటి భౌతిక స్థితి చేతను నీవు ప్రసన్నుడవు కానీ అప్రసన్నుడవు కానీ కావు. నీవు పరబ్రహ్మమువు, దేవదేవుడవు. నీకు ఎటువంటి తారతమ్యములు లేవు. మాధవ, నీవెన్నడూను ఎవరి చేతను పరాజితుడు కావు. నేను, నీవు, నాది, నీది అనే భౌతిక భేదభావాలు నీలో ఉండవు. ఇవి ప్రతి ఒక్కరిలోనూ చివరకు జంతువులలోనూ కనిపిస్తాయి. కానీ విశుద్ధ భక్తులు ఈ భేదభావాల నుండి విడివడి ఉంటారు. ఈ భేదభావాలు నీ భక్తులలోనే ఉండవన్నప్పుడు అవి నీలో ఉండే అవకాశమే లేదు. చదువునా ప్రభుజీ? ఈ పారాగ్రాఫ్ చదవండి. సరేనండి. శ్రీకృష్ణుని ఈ రీతిగా సంతుష్టిని చేసిన తరువాత ధర్మరాజు రాజసూయ యజ్ఞ నిర్వహణకు ఏర్పాట్లు చేశాడు. అతడు యోగ్యులైన బ్రాహ్మణులను, ఋషులను పిలిపించి వారిని యజ్ఞ పురోహితులుగా నియమించాడు. అతడు ఋత్విక్కులుగా ఆహ్వానించిన వారిలో కృష్ణద్వైపాయన వ్యాసుడు, భారద్వాజముని, సుమంతుడు, గౌతముడు, అసితుడు, వశిష్ఠుడు, చవనుడు, కణ్వుడు, మైత్రేయుడు, కవశుడు, త్రితుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, సుమతి, జైమని, క్రతువు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, వైశంపాయనుడు, అధర్వుడు, కశ్యపుడు, దౌమ్యుడు, పరశురాముడు, శుక్రాచార్యుడు, అసురి, వీతిహోత్రుడు, మధుచందుడు, వీరసేనుడు, అకృతవ్రనుడు అనే వారులు ఉన్నారు. వీరితో పాటు అతడు ద్రోణాచార్యుడు, భీష్ముడు, కురుపితామహుడు, కృపాచార్యుడు, ధృతరాష్ట్రుడు వంటి గౌరవనీయులను పెద్దలను కూడా ఆహ్వానించాడు. దుర్యోధనుడు
దుర్యోధనాది ధృతరాష్ట్ర పుత్రులను అట్లే మహాభక్తుడైన విదురుని కూడా ఆహ్వానించాడు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రాజులందరూ తమ తమ మంత్రి కార్యదర్శులతో పాటుగా ధర్మరాజు చేసే మహాయజ్ఞాన్ని చూడడానికి ఆహ్వానించబడ్డారు. బ్రాహ్మణులు, వీరులైన క్షత్రియులు, సంపన్నులైన వైశ్యులు, నమ్మకస్తులైన శూద్రులు వంటి పౌరులందరూ యజ్ఞానికి వచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ. పద్మావతి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞక్రతువును నిర్వహించే పురోహితులు బంగారు నాగలితో దున్ని యజ్ఞస్థలిని తయారు చేశారు. వారు ధర్మరాజును యథావిధిగా యజ్ఞ దీక్షితుని చేశారు. పూర్వము వర్ణుడు ఈ యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు యజ్ఞములో స్వర్ణమయ పాత్రలే ఉపయోగించబడినాయి. అదే విధముగా ధర్మరాజు చేసే రాజసూయ యజ్ఞంలో కూడా యజ్ఞ పాత్రలన్నీ బంగారముతో తయారు చేయబడి ఉన్నాయి. మహాయజ్ఞములో పాల్గొనడానికి ధర్మరాజు ఆహ్వానము మేరకు వచ్చినట్టి దేవతలలో బ్రహ్మ, శివుడు, స్వర్గరాజు, ఇంద్రుడు, అతని అనుయాయులు ఉన్నారు. గంధర్వలోకము, సిద్ధలోకము, జనలోకము, తపోలోకము, నాగలోకము, యజ్ఞలోకము, రాక్షసలోకము, పక్షిలోకము, చారణలోకములతో పాటు సమస్త ఉన్నత లోకాలకు చెందిన అధిష్టాన దేవతలందరూ ఇచ్చేశారు. సుప్రసిద్ధులైన రాజులు, వారి రాణులు కూడా వచ్చారు. అచ్చటకు వచ్చిన ఋషులు, రాజులు, దేవతలు అందరూ రాజసూయ యజ్ఞ నిర్వహణకు ధర్మరాజు సమర్థుడని ఏకగ్రీవంగా ఆమోదించారు. దానికి ఎవ్వరూ అభ్యంతరము చెప్పలేదు. ధర్మరాజు స్థాయి ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుసు. గొప్ప కృష్ణ భక్తుడైన అతని ఏ కార్యమైనా అసాధారణం కాదు. బ్రాహ్మణులు, పురోహితులు పూర్వము వర్ణుడు చేసిన రీతిగానే ధర్మరాజుతో రాజసూయ యజ్ఞమును నిర్వహింపజేశారు. యజ్ఞము నిర్వహింపబడినప్పుడు యజ్ఞములో పాల్గొన్న వారికి సోమరసాన్ని ఇవ్వటము వైదిక పద్ధతి. సోమ చెట్టు నుండి వచ్చే ఆ రసము ఒక రకమైన ప్రాణదాయకమగు పానీయము. సోమరసము గ్రహించేవారు రోజు యజ్ఞ నిర్వహణలోని లోపాలను గమనించటానికి నియోగించిన ప్రత్యేక పురోహితుని ధర్మరాజు విశేషాధరణతో ఆహ్వానించాడు. వేద మంత్రాలను చక్కగా వివరించటము, యుక్త స్వరముతో ఉచ్చరించటము దాని భావము. మంత్రోచ్చారణ కార్యక్రమంలో పాల్గొనిన ఋత్వికులు ఏదేని పొరపాటును చేస్తే పరీక్షకుడు వెంటనే దానిని సరిదిద్దుతాడు. ఆ విధంగా యజ్ఞ నిర్వహణము చక్కగా కొనసాగుతుంది. చక్కగా చేయనిదే యజ్ఞము వాంఛిత ఫలాన్ని ఇవ్వదు. కలియుగములో అటువంటి బ్రాహ్మణులు, యాజ్ఞికుడు అలభ్యుడు. అందుకే అటువంటి యజ్ఞ నిర్వహణము నిషేధింపబడినది. కేవలము హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన యజ్ఞమే శాస్త్రాలలో చెప్పబడినది. అటువంటి యజ్ఞ సభలో మహోన్నతుడగు వ్యక్తికి తొలి పూజను చేయటము ఇంకొక ముఖ్య కార్యక్రమము. దీనిని అగ్రపూజ కార్యక్రమం అని అంటారు. అగ్ర అంటే తొలి అని, పూజ అంటే అర్చనము అని అర్థము. ఈ అగ్రపూజ రాష్ట్రపతి ఎన్నిక వంటిది. యజ్ఞ సభలో ఉన్నట్టి సదస్యులందరూ మహోన్నతులే. అగ్రపూజను పొందడానికి సరి అయిన వ్యక్తిగా ఒకరిని కొందరు ఎన్నుకొనగా ఇతరులు అన్యుని ఎన్నుకున్నారు. అయిపోయిందమ్మా పారాగ్రాఫ్? అయిపోయింది ప్రభుజీ. ముందుకెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏ నిర్ణయమునకు రాలేక సభ సందిగ్ధ స్థితిలో నుండగా సహదేవుడు లేచి అగ్రపూజకు శ్రీకృష్ణుని పేరును సూచించను. అతడు ఇట్లు వాదించను: యదువంశ ప్రభువులో సర్వోత్కృష్టుడును తన భక్తులకు అందరికీ ఏడుగడ అయినవాడును అగో శ్రీకృష్ణుడే ఈ సదస్సులో అత్యున్నతుడు. అందుచేత ఎవరును ఎట్టి అభ్యంతరము చెప్పకుండా ఆయనకే అగ్రపూజ చేయుటకు అంగీకరించడం ఉచితమని నా అభిప్రాయం. ఈ సదస్సులో బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మున్నగు దేవతలను ఇంకను అనేక ఉన్నత పదవులను అధిష్ఠించిన వారిని ఉన్నను వారిలో ఎవరును దేశ కాలం బట్టి గాని బల, ఐశ్వర్య, కీర్తి, జ్ఞాన, త్యాగముల విషయంలో గాని
ఆయనతో సమానులు కాని అధికులు కాని కారు. ఐశ్వర్యంగా భావింపబడు సర్వమునకు శ్రీకృష్ణే ప్రభవ స్థానం. భౌతిక దేహం పెరుగుదలకు జీవాత్మ ఎట్లు ప్రధాన ఆధారమో అట్లే దృశ్యమానమగు ఈ జగత్తు మనుగడకు భగవంతుడు శ్రీకృష్ణే ఆధారభూతుడు. యజ్ఞ యాగముల వంటి వైదిక క్రతువులను, అగ్నిలో హోమం చే ఆహుతులను, వేదమంత్రముల పఠనమును, గుహ్య యోగమును అభ్యసించుటూ అన్నీ శ్రీకృష్ణును సాక్షాత్కరింపజేసుకున్నటికే ఉద్దిష్టములైనవి. ఒకడు కామ్య కర్మలను అనుష్ఠించి మార్గమును అనుసరింపవచ్చు, మరి ఒకడు తాత్విక జిజ్ఞాస మార్గమును స్వీకరింపవచ్చు. కానీ అన్ని మార్గములకును చరమగమ్యం శ్రీకృష్ణుడే. ఆత్మ సాక్షాత్కార మార్గంలో శ్రీకృష్ణుడు సాక్షాత్కరింప చేసుకున్న కొరకే ఉద్దిష్టములైనవి. హారిలారా, ఇక్కడ సమావేశమైన పెద్దలందరికీ ఈ పరబ్రహ్మము పరిచిత పూర్వమే కావున నేను శ్రీకృష్ణ భగవాను గురించి ఎక్కువగా నడవనవసరం లేదు. దేహాత్మల మధ్య కానీ, శక్తిమంతుల మధ్య కానీ, దేహములోని వేరు అవయవముల మధ్య కానీ ఆయన విషయంలో ఎట్టి భేదమును గోచరించవు. సర్వులను శ్రీకృష్ణ అంశములే అంటూ వలన ఇతర జీవులకును కృష్ణునికు స్వతహా ఎట్టి భేదము లేదు. సర్వమును కృష్ణుని అపరాశక్తుల నుండి ఆవిర్భవించుచున్నాయి. కృష్ణుని శక్తులు అగ్ని యొక్క ప్రకాశం, ఉష్ణత అను గుణములు వంటివి. లక్షణత ప్రకాశమునకును ఉష్ణతకును అగ్నికి మధ్య ఎట్టి భేదము లేదు. మరియు కృష్ణుడు తన దేహంలోని ఏ అవయవంలోనైనా తన ఇచ్చ వచ్చిన ఏ కార్యమునైనా చేయగలడు. మనం మన దేహంలోని ఒక అంగంతో ఒకే పనిని చేయగలం, కానీ ఆయన ఏ అంగంతోనైనా ఏ పనినైనా చేయగలడు. ఆయన దివ్య దేహం చిత్ అనగా జ్ఞానం ఆనందములతో నిండి ఉండును కావున మామూలుగా దేహమునకు కలుగు జన్మ స్థితి వృద్ధి కామ్యకర్మ శిథిలత అవసానము అను భౌతిక పరిణామములు ఆయన దేహమునకు ఉండవు. ఎట్టి బాహ్య శక్తి ప్రేరణము అవసరము లేకయే ఆయన ఈ జగత్తు సృష్టి స్థితి లయములకు మూల కారణమైనాడు. వాడు శ్రీకృష్ణుని అనుగ్రహం వలనే ధర్మ అర్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థములు విషయమే మానవుడు ప్రవర్తించున్నాడు. ఈ 4 పురుషార్థముల అనుష్ఠానము శ్రీకృష్ణుని కృప వల్లనే సాగుతుంది. అంచేత ఈ మహాయాగముల అగ్రపూజ ఆయనకే చేయవను. ఎవరినూ దీన్ని కాదనరాదు. మేరునకు నీరు పోసినచో కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు, పువ్వులకు తనంత తానే నీరు ఎట్లు లభించునో, కడుపునకు ఆహారం ఇచ్చినచో దేహంలోని ఇతర భాగములన్నిటికీ ఎట్లు పుష్టి ఏర్పడినో, అట్లే శ్రీకృష్ణ అగ్రపూజ కావించినచో దేవతలతో సహా ఈ సభలను అందరూ సంతుష్టులవురు. ఎవరైనా దానమీదలిచినచో సర్వజీవులందరూ ఉండు పరమాత్మ అయిన శ్రీకృష్ణునికి అట్టి దానం ఇయ్యవలను. ప్రతి జీవిలోనూ పరమాత్మ రూపమైన శ్రీకృష్ణుడు నెలకొని ఉన్నాడు. ఆయనను సంతుష్టి చేసినచో సహజంగానే జీవులందరూ సంతుష్టులవురు. శ్రీకృష్ణ విభవం నెరుగుజాలట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? విజయమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుని మహిమను గ్రహించగలిగిన సహదేవుడు అదృష్టవంతుడు. సంగ్రహంగా అట్లు భగవానుని మహిమను వర్ణించి అతడు తన ప్రసంగమును ముగించింది. అతని ప్రసంగము ముగియగానే సభలోని సభ్యులందరూ అతని సూచనకు ఆమోదం తెలుపుతూ పెద్దపెట్టిన హర్షధ్యానములు చేసి వారు ఇట్లనేది: నీవు పలికిన ప్రతి అక్షరము, ప్రతి పలుకు వాస్తవము. సభ్యులందరూ ఆ సూచనకు ఆమోదం పలికిన వెంటనే యుధిష్ఠిర మహారాజు వైదిక సాంప్రదాయం అనుసరించి శ్రీకృష్ణ భగవానునకు అగ్రపూజను జరిపింది. ముందుగా యుధిష్ఠిరుడు తన సోదరులతోనూ, భార్యలతోనూ, సంతానంతోనూ, బంధువులతోనూ, మంత్రులతోనూ కలిసి శ్రీకృష్ణ భగవానుని పాదములను కడిగి ఆ నీటిని తమ మంత్రి శిరస్సుపై చల్లుకుంది. పిమ్మట శ్రీకృష్ణునకు వివిధ రకాల పట్టుపీతాంబరములను, భూషణములను కానుకలుగా అర్పించిరి. తన ప్రియతుడైన శ్రీకృష్ణుని అట్లు పూజించి యుధిష్ఠిరుడు పరవశించిపోయాడు. అతడు శ్రీకృష్ణుని రూపమును తనివి తీరా దర్శింపదలిచినను ఆనంద భాష్యములతో నిండిన కన్నులతో దర్శించలేకపోయాను. అట్లు శ్రీకృష్ణునకు యుధిష్ఠిరుని చేత అగ్రపూజ చేయబడింది. ఆ సమయంలో సభాసదులందరూ లేచి చేతులు జోడించి జయ జయ నమో నమః అని ముక్తకంఠముతో కీర్తిస్తూ శ్రీకృష్ణునకు గౌరవపూర్వకంగా అభివాదము చేస్తుండగా ఆకాశం నుండి దేవతలు పుష్పవృష్టిని కురిపించింది. ఆ సభలో శిశుపాలుడు కూడా కలదు.
అతడు శ్రీకృష్ణునికి బద్ధశత్రువు. అందుకు అనేక కారణములు కలవు. ప్రధానముగా కళ్యాణ మంటపం నుండి శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించుట కనుక శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయుటను గాని అతని గుణగణములను కీర్తించటను గాని అతడు భరించలేకపోయాడు. భగవానుని మహిమను కీర్తించటను విని ఆనందించటకు బదులుగా అతడు క్రోధముకు గురి అయింది. సభలోని వారందరూ లేచి నిలుచొని శ్రీకృష్ణుని పట్ల తమ గౌరవమును తెలుపుతుండగా శిశుపాలుడు మాత్రము ఆసీనుడై ఉండేది. శ్రీకృష్ణకు అగ్రపూజ శ్రీకృష్ణుకు అగ్రపూజ చెందుటతో అతడు ఆగ్రహం చెంది హఠాత్తుగా తన ఆసనం నుండి లేస్తూ చేయి పైకెత్తి యథేచ్ఛగా నిర్భయంగా శ్రీకృష్ణ భగవాన్ని దూషిస్తూ ప్రసంగించసాగింది. అతడు ప్రతి పలుకు శ్రీకృష్ణుకు స్పష్టంగా వినిపించినట్లుగా పలికింది. ఆర్యులారా, వేదములు తెలుపుతున్నట్లుగా కాలమే గొప్ప ప్రధానమైన శక్తి అని నేనెప్పుడు అంగీకరిస్తుంటుంది. దానికి విరుద్ధముగా ఎన్ని ప్రయత్నములు జరిగినను చివరకు కాలమే తన పథకమును ఎట్టి ఆటంకములను లేకుండా పూర్తి చేయగలదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తాను శాశ్వతంగా జీవించగలని సాయశక్తిలా ప్రయత్నించవచ్చు, కానీ మృత్యు సమయము ఆసన్నమైనప్పుడు దానినెవరను నిరోధించలేదు. ఈ సభలో మహోన్నతులైన వారెందరో ఉండగా కాల ప్రభావం చేత వారందరూ ఒక అవివేకి యువకుడు శ్రీకృష్ణుని కూర్చున్న పలికిన పలుకులకు పెడత్రోవ పట్టుట జరిగింది. దీని అర్థం ఏమనగా, కాల ప్రభావము ఈ సభలోని గౌరవనీయులైన మేధావులను కూడా పెడద్రోవ పట్టించగలిగింది. ఈ సభలోని మాన్యులైన వ్యక్తులు అగ్రపూజకు ఎవరు యోగ్యులో నిర్ణయించుటకు హరే కృష్ణ తగిన సమర్థులు అని భావించుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామ్ ప్రభుజీ. నేను స్క్రీన్ పైనే చదువుతాను ప్రభుజీ. కానీ కృష్ణుని గురించా? అదేనా ప్రభుజీ? అదే అక్కడి నుంచి. హరే కృష్ణ. కానీ శ్రీకృష్ణుని గూర్చి అత్యంత ఘనముగా ప్రసంగించి ఈ సభలో అతడే అగ్రపూజకు అర్హుడని పలికిన సహదేవుని వాక్యాలను నేను అంగీకరించను. ఈ సభలో కఠోర వ్రతములు పాటించిన వారు, అత్యున్నత విద్యను అభ్యసించిన వారు, చిరకాల తపస్సులు మహనీయులు ఎందరో కలరు. తమ జ్ఞానము చేత, మార్గ నిర్దేశము చేత ఈ భౌతిక సంసారములోని దుఃఖములలో నిమగ్నులైన వారికి వారు విముక్తిని ప్రసాదించగలరు. అపారమైన జ్ఞాన సంపదతో కూడిన మహర్షులు కూడా ఇక్కడ కలరు. ఆత్మ సాక్షాత్కారము కలిగిన బ్రాహ్మణోత్తములు కూడా కలరు. అట్టి వారు దేవతలకు, సమస్త సామ్రాట్టులకు ఆరాధ్యులగుటి చేత వారిలో ఒకరిని అగ్రపూజకు ఎంచుకున్నచో బాగుండేది. మహాత్ములు ఎందరినో విడిచి మీరు గొల్లవాడైన ఈ శ్రీకృష్ణునికి అగ్రపూజకి ఎట్లు ఎంచుకున్నారో నాకు బోధపడలేదు. శ్రీకృష్ణుడు సామాన్య కాకి కంటే ఘనుడేమీ కాదు. ఈ మహాయాగంలో అగ్రపూజకు అటువంటి వాడు ఎట్లు అర్హుడగును? ఇప్పటికి నీ శ్రీకృష్ణుడు ఏ వర్ణమునకు చెందినవాడో అతని వృత్తి ధర్మం ఏదో మనము నిర్ణయించలేకుంటిమి. వాస్తవమునకు శ్రీకృష్ణుడు ఏ వర్ణమునకు చెందినవాడు కాడు. అతడికి ఎట్టి వృత్తి ధర్మములు పాటించిన అవసరం లేదు. ఎందుకనగా దేవాదేవునకు విధి విహితమైన బాధ్యతలేవీ లేవని వేదములు తెలుపుతుండెను. అతడు సంకల్పించినచో అతనికి గల వివిధ శక్తులే కార్యములన్నింటినీ నిర్వర్తించును. శిశుపాలుడు తన ప్రసంగమును ఇంకనూ ఇట్లు కొనసాగించెను. శ్రీకృష్ణుడు ఉన్నత వంశమునకు చెందినవాడు కాడు. అతడు ధర్మానుష్ఠానము ఇది అని నిర్ణయించుటకు వీలు లేనంత పరమ స్వతంత్రుడు. సమస్త ధర్మములకు అతడు అతీతుడుగా కనిపించును. అతడు వైదిక విధులను ఆచరింపకుండా ఎల్లప్పుడూ స్వతంత్రముగా వర్తించును. కనుక అతనిలో ఎట్టి గుణములు లేవు. వాస్తవమునకు పరోక్షముగా శిశుపాలుడు శ్రీకృష్ణుడు వేద విధులకు అతీతుడని పలుకుతూ అతడిని కీర్తించెను. దేవాది దేవుడొకటి చేత అతని విషయంలో అది వాస్తవము. శ్రీకృష్ణుడు గుణరహితుడని పలుకుట కేవలం అతనిలో భౌతిక గుణములు లేవని తెలుపుట మాత్రమే. గుణై హీనాహ దేవాది దేవుడు కనుక అతడు సాంఘిక ధర్మ హరే కృష్ణ సాంఘిక ధర్మ నియమాలను వేటిని పాటించకుండా స్వతంత్రముగా వర్తించును. శిశుపాలుడు ఇంకను ఇట్లనను, అలాగైనచో ఈ యాగములో అగ్రపూజగతుడు ఎట్లు అర్హుడగును? శ్రీకృష్ణుడు అవివేకంతో వేద సంస్కృతికి నిలయమైన మధురానగరమును విడిచి వేద ప్రస్తావనయే లేని సముద్ర మధ్యమున దాగుకొనెను. అక్కడ వేద చర్చయే వినిపించదు. అతడు ఒక జలదుర్గమును అక్కడ నిర్మించుకొనెను.
అతడు ఆ దుర్గము నుండి బయటకు వచ్చి బందిపోటు దొంగ వలె దుష్టుని వలె ప్రజలను పీడించును. ఆ మహాసభలో అగ్రపూజకు ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. హరే నాకేమిటో శిశుపాలుడి గురించి వచ్చింది ఈవేళ. హరే కృష్ణ. ప్రభుజీ Thank నంబర్ you. ఏ చాప్టర్ ప్రభుజీ? 75 అమ్మా, 74 74. 74 కదమ్మా. శిశుపాలుడు కూడా కృష్ణుడిని పొగుడుతున్నాడే కదమ్మా ఒక విధంగా. అయితే కృష్ణుడు దేవుడిని అంగీకరించలేకపోవడం వల్ల అలా కనబడుతున్నారు. అదే ప్రభుజీ. అంటే బొత్తిగా అంటే ధర్మాలకు ఇవి మామూలు సామాన్య ధర్మాలకు అతీతుడని చెప్పడం బానే ఉంది. కొన్ని చోట్ల మరి బంతిపోటు అవి ఇవి అంటే అపరాధం కూడా ఇలాంటివన్నీ చదివి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదివేనా ప్రభుజీ? ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం. ఆ మహాసభలో అగ్రపూజకు శ్రీకృష్ణుడు అర్హునిగా ఎన్నుకోబడుటతో శిశుపాలుడు ఉన్మాదిగా బాధ్యతారహితముగా ప్రసంగించెను. దానితో అతడు తన సుకృతి నంతటిని కోల్పోయాను. దురదృష్టము అతడిని ముట్టుటతో శిశుపాలుడు శ్రీకృష్ణుని ఇంకను దూషించసాగాను. ఎట్టి ఖండన లేకుండా శ్రీకృష్ణుడు అతని పలుకులనన్నింటినీ సహనముతో ఆలంకించెను. నక్కల గుంపు ఎంత అరిచినను సింహము లక్ష్యము చేయదు కదా. శ్రీకృష్ణుడు చెల్లించకుండా మౌనముగా ఉండెను. శిశుపాలుని ఆరోపణలకు అతడు బదులు పలకలేదు. కానీ శిశుపాలుని కొందరు అనుచరులు తప్ప సభలోని మిగతా వారందరూ కలత చెందిరి. భగవంతుని గాని అతని భక్తులు గాని దూషణను సహించకుండుట బాధ్యత కలిగిన వ్యక్తి ప్రధాన ధర్మము. శిశుపాలునకు విరుద్ధంగా ఏమి చేయలేక కొందరు తమ 2 చేతులతో చెవులను మూసుకొని సభ నుండి బయటకు వెళ్లిపోయిరి. వారు అట్లు శిశుపాలుని చర్యను ఖండించరు. భగవద్దూషణ జరుగుతున్న ప్రదేశమున వెంటనే విడిచి వెళ్ళవలెనని శాస్త్రము ఆదేశించెను. అలా చేయనిచో సుకృతమంతము నశించి అతడు అధమ జీవన స్థితికి పతనమగును. సభలోని కురు, మత్స్య, కేకేయ, సనుంజయ రాజవంశములు వారందరూ గొప్ప ఆగ్రహముతో శాస్త్రాస్త్రదారులై శిశుపాలుని ఓకే. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అస్త్రదారులై శిశుపాలుని వధించుటకు ఉద్యమించిరి. అట్లు ఆ రాజులందరూ తనను మూర్ఖముగా రవ్వంతా కూడా కలత చెందలేదు. తన మూర్ఖ ప్రసంగమునకు ఫలితములు ఎట్లుండనో అతడు ఆలోచించలేదు. పైపెచ్చు వారందరితో పోరాడుటకు అస్త్రపాణి అయి నిలిచెను. పవిత్రమైన రాజసూయాగ మండపము రణరంగముగా మారనున్నదని గుర్తించిన శ్రీకృష్ణ భగవానుడు ఆ రాజులను శాంతింపజేశాను. అవ్యాజమైన తన కృపతో భగవానుడు స్వయంగా తానే శిశుపాలుని వధింపదలిచెను. శిశుపాలుడు తనను ఎదుర్కోబోతున్న రాజులను దూషిస్తుండగా శ్రీకృష్ణ భగవానుడు తన చక్రమును ప్రయోగించి శిశుపాలుని మొండెము నుండి శిరస్సును వేరు చేశాను. శిశుపాలుడు వధించబడగానే సభలో పెద్ద కల్లోలముతో కూడిన హాహాకారములు చెలరేగెను. ఆ కల్లోలము అవకాశముగా తీసుకొని శిశుపాలుని సమర్థించునట్టే రాజులు ప్రాణభీతితో ఆ సభ నుండి జారుకొనిరి. భాగ్యశాలి అయిన శిశుపాలుని ఆత్మ జ్యోతి రూపమున శ్రీకృష్ణ భగవాన్ని దివ్య దేహముతో లీనమయ్యను. భూమిపై రాళ్ళు ఉల్కవలే ఆ దృశ్యము కనిపించెను. శిశుపాలుని ఆత్మ ఆ విధంగా శ్రీకృష్ణుతో లీనమైన సంఘటన మనకు తను స్మృతికి తెచ్చెను. సనక సనందనాథులై 4 పుత్రులు చేత శపించబడి వారు వైకుంఠ లోకం నుండి భ్రష్టులై భౌతిక జగత్తులోకి పతనమైరి. వైకుంఠమును వారు వెంటనే తిరిగి చేరుకొనుటకు దేవాది దేవునకు బద్ధ శత్రువులుగా భూలోకంలో 3 జన్మలు వారికి గడపవలసి వచ్చాను. ఆ 3 జన్మల పిమ్మట వారు తిరిగి వైకుంఠమును చేరుకొని నిత్య అనుచరులే భగవాన్ని సేవించగలరు. హరే కృష్ణ బాబు. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ అదే వాయిస్ రాలేదు ముందు. చంద్రమౌళి ప్రభుజీ ఉన్నట్టున్నారు. ఉన్నాను ప్రభు.
సరే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణం. శిశుపాలుడు శ్రీకృష్ణునకు భద్రశత్రువు అయినప్పటికీ అతడు క్షణకాలమైనను శ్రీకృష్ణుని విస్మరించలేదు. నిరంతరము శ్రీకృష్ణుని గురించిన ఆలోచనలో మునిగి ఉండుట చేత అతడు ముందుగా సాయుధ్య ముక్తి అనగా దేవాదేవుని దేహంలో లీనమై చివరకు తన పూర్వ వాసన సేవాస్థితి అయిన వ్యక్తిగత సేవను తిరిగి పొందగలిగిన. ఎవరైనా అంత్యకాలంలో దేవదేవుని స్మరించగలిగినచో అతడు భౌతిక దేహమును విడిచి వెంటనే వైకుంఠం చేరుకొని భగవద్గీత 8.5 కూడా నిర్ధారించి చెబుతున్నాను. శిశుపాలకు ఆ విధంగా ముక్తి లభించిన పిమ్మట యుధిష్ఠిర మహారాజు యాగశాలలోని సభ్యులందరికీ కానుకలను అందించి సత్కరించిన యాగమును నిర్వర్తించిన యజ్జులకు ఇతర పురోహితులకు తగిన విధంగా ధనధాన్యములు అర్పించిన పిమ్మట అవభృత స్నానము చేసిన. యాగము పూర్తయిన పిమ్మట ఇట్టి అవభృత స్నానము చేయవలసి ఉండును. ఆ విధంగా యుధిష్ఠిర మహారాజు తన రాజసూయ యాగమును నిర్విఘ్నముగా పూర్తి చేయుటకు శ్రీకృష్ణ భగవానుడు తోడ్పడిను. అనంతరము బంధుమిత్రుల ప్రార్థనపై మరికొన్ని మాసములతో పాటు హస్తినాపురంలో ఉంటకు అతడు అంగీకరించను. యుధిష్ఠిరుడు మరియు అతని సోదరులు శ్రీకృష్ణుడు తిరిగి వెళ్ళుటను ఇష్టపడుకోవడం చివరికి ఏదో విధంగా వారిని ఒప్పించి తన రాళ్ళతోనూ మంత్రులతోనూ మహావైభవంగా అతడు తన ద్వారకానగము తిరిగి మారలేను. జయ విజయముల వైకుంఠలోకం నుండి పతనమైనట్టి వృత్తాంతమును శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందంలో వర్ణించబడినది. శిశుపాలుని వధకు ఆ జయ విజయుల వృత్తాంతమునకు ప్రత్యక్ష సంబంధం కలదు. ముఖ్యంగా ఈ సంఘటన నుంచి ప్రధానంగా గ్రహించవలసిన ఉపదేశము, దేవాదేవుడు పరమశక్తిమగుట చేత తన శత్రువులకు మిత్రులకు కూడా అతను ముక్తిని ప్రసాదించగలడు. కనుక భగవానుడు కొందరితో మైత్రిని, మరికొందరితో శత్రుత్వమును మరికొందరికి శత్రుత్వమును పాటించిన అపోహ సరైనది కాదు. అతడు ఒకరికి శత్రువు మరొకరికి మిత్రుడు అనేది నిర్గుణ అంశమునకు సంబంధించినది. అందులో ఎటువంటి భౌతిక భేదము ఉండదు. యాగ పరిసమాప్తి అనంతరము యుధిష్ఠిర మహారాజు అవభృత స్నానం ఆచరించి అక్కడ సాధువుల నడుమ, ఋషుల నడుమ, బ్రహ్మోత్తముల నడుమ అచ్చముగా స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుని వలె అతడు ప్రకాశించిన. యాగమునకు ఇచ్చేసిన దేవతలందరినీ యుధిష్ఠిరుడు సముచితంగా సత్కరించిన. వారందరూ గొప్ప సంతుష్టులై యుధిష్ఠిరుని గుణగణములను శ్రీకృష్ణ మహిమను కీర్తిస్తూ తమ లోకములకు తిరిగి చేరుకుంటారు. శ్రీకృష్ణుడు వధించుట, యుధిష్ఠిరుడు నిర్విఘ్నముగా రాజసూయ యాగమును నిర్వర్తించుట అనే వృత్తాంతములను వివరించిన పిమ్మట శ్రీ సుఖదేవ గోస్వామి ఆ యాగం పూర్తి అయిన పిమ్మట అసంతృప్తితో ఈర్ష్యాదేశంతో బాధపడుతున్న వ్యక్తి మరొకడు కలడు అని తెలిపిన. అతడు దుర్యోధనుడు. సహజంగానే దుర్యోధనుడు ఈర్ష్యాలుడు. పాపపూరితమైన జీవితంతో కురువంశ నాశం కొరకే ముక్తి దాచిన పెనుజాడ్యము వలె ఆ వంశంలో అతడు జన్మించిన. శ్రీకృష్ణుడు శిశుపాల జరాసంధుడు వధించుట, జరాసంధుడు బంధించిన రాజులను విడిపించుట ఈ వృత్తాంతములన్నీ శబ్ద బ్రహ్మములు, పరమ పవిత్రములు. ప్రామాణిక వ్యక్తుల నుండి ఈ కథలను వినువారైన తమ సమస్త పాప ఫలితము నుండి వెంటనే విముక్తులవుదురని శ్రీ సుఖదేవ్ గోస్వామి పరీక్షణ్ మహారాజుకు తెలిపెను. ఇది దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడిలోని 74వ అధ్యాయం శిశుపాలకు ముక్తిని ప్రసాదించుటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారం సమాప్తం. హరే కృష్ణ. ప్రభు. శ్రీ కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ 75వ అధ్యాయం ప్రభు. ఒక్క 10 minutes లో వస్తుంది ప్రభు. మీరు 75. రాజసూయ యాగ సమాప్తి సమయంలో దుర్యోధనుడు ఎందుకు అవమానితుడైనట్లుగా భావించను. యుధిష్ఠిరుడు అజాత శత్రువు అనగా శత్రువులు లేనివాడు కనుక యాగమునకు ఇచ్చేసిన దేవతలు, రాజులు, మహర్షులు వంటి వారందరూ యుధిష్ఠిరుడు రాజసూయ యాగమును నిర్విఘ్నముగా ముగించుటను చూచి ఎంతగానో హర్షించిరి. కానీ ఒక దుర్యోధనుడు మాత్రమే ఆ యాగ సమాప్తికే ఆనందించకపోవట పరీక్షిత్ మహారాజుకు ఆశ్చర్యము కలిగించెను. దానికి కారణమును వివరించమని వారు శ్రీ సుఖదేవ గోస్వామిని ప్రార్థించను. శ్రీ సుఖదేవ గోస్వామి అందుకు ఇట్లు సమాధానమిచ్చెను. పరీక్షిత్ మహారాజా, మీ తాతగారైన యుధిష్ఠిర మహారాజు
మహాత్ముడు. అతడు తన సహజ ప్రవృత్తిలో అందరూ అతని పట్ల ఆకర్షితులై మైత్రితో మెలుగునట్లుగా చేస్తుండేవారు. కనుక అతడు అజాత శత్రువుగా ప్రసిద్ధిగాంచెను. రాజసూయ యాగ నిర్వహణలో వివిధ విభాగములను పర్యవేక్షించు కార్యములను కురువంశంలోని వివిధ రాకుమారులకు అతడు పురమాయించెను. భీమసేనుకు వంటశాలను పర్యవేక్షించే కార్యక్రమము, దుర్యోధనకు ధనాగారమును, అతిథులకు మర్యాదలు చేయ కార్యమును, నకుల సహదేవులకు వస్తుభాండాగారమును పర్యవేక్షించు కార్యమును మరియు పెద్దలందరికీ సేవ చేయ కార్యమును అర్జునుకు పురమాయించెను. మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు విచ్చేసిన అతిథులందరి పాద ప్రక్షాళన చేయ కార్యమును పూనుకొను. పట్టమహిషి భాగ్యదేవత అయిన ద్రౌపది భోజన వితరణ ఏర్పాట్లను చూస్తుండెను. కర్ణుడు దానగుణములకు ప్రసిద్ధుడొకటిచే దాన ధర్మములు చేయి శాఖతడికి అప్పగించబడను. ఈ విధముగా సాత్వికి, వికర్ణుడు, హార్దిక్యుడు, విదురుడు, ఊరిశ్రవుడు, బాహ్లికుని పుత్రుడైన సంతర్ధనుడు వంటి వారందరికీ రాజసూయ యాగ నిర్వహణలో వివిధ కార్యములు పురమాయించబడెను. యుధిష్ఠిరుని పట్ల అపారమైన ప్రేమ చేత అతడిని సంతృప్తి పరచుటకు వారందరూ సాయశక్తిలా ప్రయత్నించింది. శ్రీకృష్ణ భగవాన్ హరే కృష్ణ ప్రభు దండవత్. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం చేత శిశుపాలుడు వధింపబడి భగవానుని బ్రహ్మజ్యోతిలో లీనమగుట, రాజసూయ యాగము నిర్విఘ్నముగా ముగిసిన అతిథులు బంధుమిత్రులు ఘనముగా సన్మానించబడిన పిమ్మట యుధిష్ఠిర మహారాజు గంగానదికి స్నానము చేయుటకై బయలుదేరను. హస్తినాపురమును నేడు యమునా నది తీరమున కలదు అని శ్రీమద్ భాగవతములో యుధిష్ఠిర మహారాజు గంగానదికి స్నానము కొరకై వెళ్ళినట్లుగా చెప్పబడిననగా, పాండవులు పాలించు కాలములో యమునా నది కూడా గంగానదిగా బడుతుండేదని సూచించబడుతున్నది. మహారాజు అవభృత స్నానముకు బయలుదేరినప్పుడు మృదంగ, శంఖ, పణవ, ఆనక, భేర్యాది వంటి వాద్యములు మ్రోగింపబడింది. వాటికి తోడు నాట్యగత్తల కాలి అందెల రవళిలు మనోహరముగా వినవచ్చును. వివిధ గాయక బృందములు వీణ, వేణు, భేరి, తాళాది వాద్యములను వాయించిరి. ఆ వివిధ రకాల ధ్వనులు ఆకాశమంతటా ప్రతిధ్వనించెను. సృంజయ, కాంబోజ, కురు, కేకయ, కోశలాది వివిధ రాజ్యముల నుండి వచ్చిన అతిథులు తమ తమ ప్రత్యేక పతాకములతో అలంకరింపబడిన గజతురగ రథాది దళములతో యుధిష్ఠిరుని వెంట బయలుదేరిరి. ఆ బ్రహ్మాండమైన ఊరేగింపుకు ముందు భాగములో యుధిష్ఠిరుడు వెడుతుండెను. యాగముకు యజ్వులు, అధ్వర్యులైన బ్రాహ్మణోత్తములు ఉచ్చస్వరమున వేద మంత్రములను పఠించసాగిరి. దేవతలు, పితృ, గంధర్వ లోకవాసులు, మహర్షులు ఆకాశము నుండి పుష్పవృష్టిని కురిపింపసాగిరి. హస్తినాపురములోని స్త్రీ పురుషులు కూడా సుగంధ తైలములను రాసుకుని వివిధ రంగుల దుస్తులను ధరించి పూమాలతోనూ వివిధ ఆభరణములతోనూ అలంకరించుకొని ఆ ఊరేగింపులో పాల్గొనిరి. వారందరూ మహదానందముతో ఒకరిపైనొకరు వసంతము, పాలు, వెన్నను చల్లుకొనసాగిరి. కొందరు వాటిని తమకు వరుసయైన వారిపై చల్లుతూ ఆ మహోత్సవమును ఆనందించిరి. వేశ్యలు మహోత్సాహంతో పురుషులపై వసంతమును, వివిధ సుగంధ ద్రవ్యములను చల్లగా ఆ పురుషులు కూడా వారిని తిరిగి ఆ ద్రవ్యములతో ముంచెత్తసాగిరి. పసుపు కుంకుమలతో తయారు చేసిన జలము ముదురు పసుపు రంగులో మనోహరముగా నుండెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణం. ఆ మహోత్సవంలో పాల్గొనుటకు దేవతల భార్యలు అనేక వివిధ విమానములలో వచ్చి ఆకాశంలో దర్శనమియసాగిరి. అట్లే భూమిపై గల రాజకుటుంబంలోని రాణులందరూ చక్కగా అలంకరించుకొని తమ తమ పల్లకీలలో అంగరక్షకులతో అక్కడకు విచ్చేసిరి. ఆ ఉత్సవంలో పాండవుల మేనభావ అయిన శ్రీకృష్ణ భగవానుడు, అతనికి మిత్రుడైన అర్జునుడు కూడా గొప్ప ఉత్సాహంతో రాణులపై వసంతమును పోయేసాగిరి. రాణులు సిగ్గుపడుతూ మందహాసము చేస్తుండటంతో వారి వదనం మరింత అందముగా కనిపించరు.
వసంతముతో వారి చీరలన్నీ తడిసి దేహములకు అంటుకొని వారి మనోహరమైన వక్షోజములు నడుములు పాక్షికముగా కనిపించసాగను. రాణులు కూడా బిందెల కొలది వసంతమును తెప్పించి తమకు వరుసైన పురుషులపై పోయేసాగిరి. వారు ఆ ఉత్సవంలో అట్లు ఉత్సాహంతో పాల్గొనిచుండగా వారి కొప్పు మూడులు వీడి పుష్పాభరణములు చెదిరి నేలపై పడసాగారు. కృష్ణార్జునులు రాణులు అట్లు ఉత్సాహంతో వారు ఆ ఉత్సవంలో పాల్గొన్నప్పుడు పవిత్ర హృదయులు కాని కొందరు వ్యక్తుల్లో కామపూరితమైన వాంఛలు చెలరేగి సాగినవి. దీని అర్థం ఏమనగా పవిత్ర హృదయమైన స్త్రీ పురుషుల నడుమ అది కేవలము వినోద క్రీడ మాత్రమే, కానీ కల్మష వ్యక్తులలో మాత్రము అది కామవాంఛలను ప్రేరేపించును. యుధిష్ఠిర మహారాజు ఉత్తమ జాతి అశ్వములతో కూర్చిన రథమును ఎక్కి ద్రౌపది వంటి తన రాణులతో సహా ఆ ఉత్సవంలో పాల్గొనను. ఆ రాజసూయ యాగ పరిసమాప్తి ఉత్సవము ఎంత ఆహ్లాదముగా ఉండనగా రాజసూయ యాగమే మూర్తి విభించి అక్కడ ప్రత్యక్షమైనట్టు కనిపించదు. రాజసూయ యాగం ముగిసిన పిమ్మట పత్ని సంయజ్ఞం అను మరొక వైదిక విధి నిర్వహించబడును. దీనిని భార్యతో కలిపి చేయవలదు. యుధిష్ఠిరుని పురోహితులు ఆ యాగమును యథావిధిగా జరిపించారు. యుధిష్ఠిర మహారాజు మరియు ద్రౌపది అవబృత స్నానములు చేస్తుండగా హస్తినాపుర వాసులు దేవతలు ఆనందంతో భేరీ పటహాదులను మ్రోగించరు. ఆకాశము నుండి దేవతల పుష్పవృష్టిని కురిపించరు. రాజుగారు స్నానాధికారులను ముగించుకున్న పిమ్మట బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను 4 వర్ణములకు చెందిన పౌరులు కూడా గంగానదిలో స్నానము చేసిరి. ఆ గంగానదిలో స్నానము చేయుట సమస్త పరిహారం ఒకట చేత వైదిక సాహిత్యము గంగా స్నాన ప్రాముఖ్యతను ఆదేశిస్తుంది. నేటికి భారతదేశము ముఖ్యముగా పర్వదినములలో లక్షలాది జనులు గంగానదిలో స్నానం చేస్తుందరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సుజాతమాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అట్లు అవభృత స్నానమును ముగించిన యుధిష్ఠిరుడు తాను నూతన వస్త్రములను భూషణములను ధరించుటయే కాకుండా యాగములో పాల్గొన్న ఇతరులందరికీ కూడా నూతన వస్త్రములను అందించి సత్కరించెను. ఆ విధముగా వారందరినీ యుధిష్ఠిరుడు సజోచితముగా సత్కరించెను. అతడు నిరంతరము తన మిత్రులను, కుటుంబ సభ్యులను, బంధువులను, శ్రేయోభిలాషులను ప్రతి ఒక్కరిని సత్కరించెను. యుధిష్ఠిరుడు నారాయణ భక్తుడు. వైష్ణవుడగుట చేత ఎవరిని ఎట్లు సత్కరించవలనో అతడు బాగా ఎరుగును. మాయావాద తాత్వికులు ప్రతి ఒక్కరిని భగవంతునితో సమానులుగా చూచేందుకు ప్రయత్నించుదురు. అది ఏకత్వమును సాధించుట కొరకే వారు చేయు కృత్రిమ ప్రయత్నము. ఒక వైష్ణవుడు నారాయణ భక్తుడు. దానికి విరుద్ధములుగా జీవులందరినీ భగవంతుని అంశములుగానే దర్శించును. కనుక ఇతర జీవుల పట్ల ఒక వైష్ణవుడు నడుచుకునే విధానము ఆధ్యాత్మిక స్థితికి సంబంధించినది. దేహములోని ప్రతి అంగము ఒకే దేహముకు సంబంధించుట చేత ఒక అంగము మరొక అంగముకు భిన్నమని భావించరాదు. కనుక వైష్ణవుడు మానవులను, జంతువులను భిన్నముగా చూడడు. ఇరువురిలోనూ అతడు ఒకే జీవాత్మను, ఆ జీవాత్మలోని పరమాత్మను ఏకకాలమును దర్శించగలడు. స్నానములు చేసి నూతన వస్త్రములను ధరించి చెవులకు రత్నకుండలములను, పూమాలికలను, తలపాగాలను, ముత్యాల దండలను ధరించిన పౌరులందరూ ఆకాశము నుండి దిగివచ్చిన దేవతల వలె గోచరించింది. ముఖ్యముగా స్త్రీలు వారు అందముగా అలంకరించుకొనుట చేత ఇది మరింత అధికముగా సత్యం అనిపించను. స్త్రీలందరూ నడుములకు బంగారు వడ్డాణములను ధరించిరి, చిరునవ్వులను చిందుస్తుండరి. వారి తిలకములు, కురులు చెదిరి వారు మరింత అందముగా కనిపించసాగిరి. రాజసూయ యాగములో పాల్గొనిన మిక్కిలి నాగరికులైన పురోహితులకు సహకరించినట్టు బ్రాహ్మణోత్తములు, వివిధ వర్ణముల పౌరులు, రాజులు, దేవతలు, మహర్షులు, పితృలోక వాసులందరూ యుధిష్ఠిర మహారాజు ప్రవర్తనతో ప్రీతి చెంది తమ తమ నివాసములకు తిరిగి మరలిది. అట్లు గృహములకు వెడుతూ వారి తమలో తాము యుధిష్ఠిర మహారాజు గుణగణములను గూర్చి చర్చించుకోసాగారు. ఎంతసేపు అట్లు చర్చించను వారికి తనివి తీరలేదు. అమృతమును ఎంతగా ఆస్వాదించను తనివి తీరదు. ఇతరులందరూ తిరిగి వెళ్ళినను శ్రీకృష్ణ భగవానుతో సహా తన ఇతర ఆంతరంగిక మిత్రులను తిరిగి వెళ్ళుటకు యుధిష్ఠిర మహారాజు అనుమతించలేదు. మహారాజు ప్రార్థనను శ్రీకృష్ణ భగవానుడు తిరస్కరించలేకపోయాడు. కనుక అతడు సాంబుడు వంటి యదువీరులందరినీ ద్వారకకు పంపి తాను స్వయముగా మహారాజుకు ఆనందమును చేకూర్చుట కొరకై అక్కడే ఉండిపోయాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభుజీ మధ్యలో కోసల దేశస్థులు అని వాళ్ళందరూ అంటే అది
వశిష్ఠ మహర్షి వాళ్ళందరికీ చెప్తూ ఉన్నారు కదా ప్రభు ఈ రోజు రీడింగ్ లో. సో వాళ్ళందరూ త్రేతాయుగంలో వాళ్ళు కదా, వాళ్ళందరూ స్టిల్ ద్వాపర యుగంకి కంటిన్యూ అయ్యారు. సేమ్ ఋషులు వాళ్ళే కదా. కంటిన్యూ అవుతారు. సో అదే కదా. యా కొంతమంది కంటిన్యూ అవుతారు. యా ఓకే కొంతమంది అదే ఋషి వేరే రూపంలో వచ్చినా వాళ్ళకి తెలుస్తుంది. ఓ వాళ్ళే అంటారు, వాళ్ళే వేరే మరలా. రూపంలో వచ్చినా. ఓకే ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. శారదమాత ఉన్నారమ్మా ప్రభు? చదువుతారు ప్రభు. వాకర్ ప్రభు, ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారా ప్రభు? చదువుతాను ప్రభుజీ. చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభాకర్ ప్రభు చదవండి ప్రభు. భౌతిక జగత్తులో ప్రతి ప్రభు వ్యక్తికి ప్రభు ఒక్క నిమిషం ప్రభు. ఏకాంబరేశ్వర ప్రభు ఒక్క నిమిషం. ప్రభాకర్ ప్రభు చదువుతారు. చదవండి ప్రభు. ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరిని ఏదో ఒక నెరవేరని వాంఛ ఉండును. కానీ యుధిష్ఠిర మహారాజు కృష్ణ భక్తుడొకటి చేత రాజసూయ యాగం చేత అతని వాంఛలన్నీ పూర్తిగా నెరవేరను. రాజసూయ యాగ నిర్వహణ వర్ణానుసారము అది భౌతిక వాంఛలన్నిటినీ రత్నకరములు వంటిదిగా కనిపించును. సామాన్య మానవులకు అట్టి సాగరము దాట సఖ్యము కాదు. ఏమైనను శ్రీకృష్ణ భగవాని అనుగ్రహము చేత యుధిష్ఠిరుడు ఆ మహాసముద్రము దాటి తన ఆందోళనల నుండి విముక్తుడయ్యాను. యుధిష్ఠిరుడు రాజసూయాగ నిర్వహణ చేత ప్రఖ్యాతుడవుట అతని వాంఛలన్నీ నెరవేరుటను చూచి దుష్టబుద్ధి అయిన దుర్యోధనుడు ఈర్ష్యాసూయలను అగ్నితో జ్వలింపసాగాను. ముఖ్యముగా మయుడు అనే రాక్షసుడు పాండవులను నిర్మించి ఇచ్చిన సభ అతని ఈర్ష్యాసూయులకు ప్రధాన కారణమయ్యాను. జనులు భ్రాంతికి గురి చేయు దానిలో కార్యరచన అద్భుతమైనది. అట్టి సభ గొప్ప గొప్ప సార్వభౌములు రాక్షసాధీశ్వరులు మాత్రమే పొందుటకు అర్హమైనవి. ఆ అద్భుత ప్రాసాదములో పాండవులు తమ కుటుంబ సభ్యులతో నివసించసాగిరి. మహారాణి ద్రౌపది ప్రేమతో తన భర్తలను ఉపచారము చేయిస్తుండెను. శ్రీకృష్ణుడు కూడా అక్కడ ఉండుట చేత అతని వేలాది రాణులతో ఆ ప్రాసాదం మరింత శోభాయమానముగా కనిపించాను. ఎత్తైన వక్షోజములతోనూ సన్నని నడుముతోనూ తమ కాలి అందెలు మనోహరమైన ధ్వని చేస్తుండగా ఆ రాణులు అక్కడ తిరుగాడుచుండేది. స్వర్గము కంటే గొప్పగా ఆ ప్రాసాదం కనిపించాను. ఆ రాణులు తమ వక్షోజములకు కుంకుమను అందుకుంటా చేత ఆ వక్షోజములపై కదలాని ముత్యాలహారములు ఎరుపు రంగులో శోభించాను. చెవిరింగులతోనూ దీర్ఘ కేశములతోనూ ఆ రాణులు ఎంతో అందముగా కనిపించింది. యుధిష్ఠిని ప్రాసాదములో అట్టి లావణ్యవతులను చూచి దుర్యోధను ఈర్ష్య చెందెను. ముఖ్యముగా ద్రౌపది సౌందర్యం చూచి అతడు కామ ప్రేరితుడయ్యాను. పాండవుల్లో ఆమె వివాహం పూర్వం నుండి ఆమె పట్ల అతనికి ఒక ప్రత్యేక ఆకర్షణ కలదు. ద్రౌపది స్వయంవరమునకు దుర్యోధనుడు కూడా వెళ్ళాను. ఇతర రాజకుమారులతో పాటు అతడు కూడా ద్రౌపది సౌందర్యం గూర్చి ముక్తుడయ్యాను. అయినను ఆమె హస్తమును అతడు అందుకోలేకపోయాను. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఉన్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. ఒకనాడు ఆ ప్రసాదంలో యుధిష్ఠిర మహారాజు ఒక బంగారు ఆసనముపై ఆసీనుడై ఉండెను. అతని నలుగురు సోదరులు, బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, శ్రీకృష్ణ భగవానుడు అందరూ అక్కడ సమావేశమగుట చేత యుధిష్ఠిర మహారాజు భౌతిక వైభవము బ్రహ్మదేవుని వైభవమును తలపించెను. అతడు అట్లు సింహాసనముపై ఆసీనుడై బంధుమిత్రులతో చుట్టముట్టబడి ఉండగా గాయకుడు ఒక చక్కటి గానములతో అతడిని స్తుతిస్తుండగా దుర్యోధనుడు తన సోదరునితో కలిసి ఆ మాయాసభలోకి ప్రవేశించెను. దుర్యోధనుడు తలపై కిరీటమును, చేతిలో ఖడ్గమును కలిగి ఉండెను. అతడు ఈర్ష్యాద్వేషములతో నిండి ఉండుట చేత ద్వారపాలకుల చిన్ని మాటకు కూడా అతడు పరుషముగా సమాధానం ఇస్తుండెను. ఆ సభలో ఎక్కడ నీరు కలదో, ఎక్కడ
నేల కలదో గుర్తించలేకపోవట చేత అతడు మిక్కిలి చిరాకుకు గురయ్యను. మయుని నైపుణ్య రహస్యము తెలిసిన వారికి తప్ప నేలను నీటికి విడివిడిగా గుర్తించుట సాధ్యపడదు. దుర్యోధనుడు అతని మాయకు వసుడై సాధారణ నేల అనుకొని నీటిలో దిగి తూలి క్రింద పడాను. రాణులందరూ అదృశ్యమును చూచి నవ్విరి. యుధిష్ఠిరుడు దుర్యోధనుని స్వభావం ఎరిగిన వాడగుట చేత రాణులను నవ్వవలదని వారించెను. కాని శ్రీకృష్ణ భగవానుడు ఆ దృశ్యమును చూచి రాణులు ఆనందించకుండా నిరోధించుట తగదని యుధిష్ఠిరునికి సూచించెను. దుర్యోధనుడు అవమానితుడగుట మరియు అతని మూర్ఖ ప్రవర్తనను చూచి అందరూ ఆనందించుటను చూడవలదనని శ్రీకృష్ణుడు అభిమతము. అందరూ అట్లు విరగబడినవ్వగా దుర్యోధనుడు తీవ్ర అవమాన భారముకు గురయ్యాను. అతని దేహముపై రోమములు ఆగ్రహముతో నిక్కపొడుచు కొనెను. అట్లు అవమానితుడైన దుర్యోధనుడు తల వంచుకొని సభ నుండి వెళ్లిపోయాను. అట్లు ఆగ్రహముతో దుర్యోధనుడు వెళ్లిపోవట చూచిన యుధిష్ఠిరుడు మరియు ఇతరులందరూ ఎంతగానో విచారించిరి. ఏమైనాను శ్రీకృష్ణుడు మాత్రము మౌనము వహించెను. అతడు ఆ సంఘటనకు అనుకూలముగా కాని ప్రతికూలముగా గాని ఏమీ పలుకలేదు. శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుడు అట్టి మాయకు గురయ్యేలా చేసినట్లు కనిపించెను. అదే కౌరవ పాండవుల నడుమ వైరముకు నాంది అయ్యెను. భూభారమును తగ్గించుటకు శ్రీకృష్ణ భగవానుడు పన్నిన పథకములో ఇదొక భాగముగా కనిపించెను. రాజసూయయాగ పరిసమాప్తిని చూచి దుర్యోధనుడు ఎందుకు హర్షించలేదని పరీక్షమరాజు ప్రశ్నింపగా శ్రీ సుఖదేవ గోస్వామిపై విధంగా అందుకు గల కారణమును వివరించెను. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడిలోని 75వ అధ్యాయమైన రాజసూయ యాగ సమాప్తి సమయంలో దుర్యోధనుడు ఎందుకు అవమానితుడైనట్లుగా భావించెను. భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. చదువుతాను ప్రభుజీ. 76వ అధ్యాయం ప్రభుజీ. సాల్వునితో యదువంశ వీరుల పోరాటం. సాధారణ మానవుడుగా శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించిన వివిధ లీలలను అభివర్ణిస్తూ శ్రీ సుఖదేవ గోస్వామి యదువంశ వీరులకును రాక్షస రాజైన సాల్వునికి మధ్య జరిగిన సంగ్రామ చరిత్రను కూడా వర్ణించాను. సాల్వులను ఆ రక్కసునకు సౌభకమను ఒక అత్యద్భుతమైన విమానం కలదు. సాల్వరాజు శిశుపాలునికి కూర్మినెచ్చలి. శిశుపాలుడు రుక్మిణీదేవి వివాహ మాటకు తరలిపోయినప్పుడు ఆ పరపక్షం వారిలో సాల్వరాజు కూడా ఉండను. శిశుపాలుని మిత్రులకును యదువంశ వీరులకును మధ్య ఆ సందర్భంలో సాగిన సంగ్రామంలో సాల్వుడు పరాజితుడయ్యను. కానట్లు యదువంశ వీరుల చేతిలో పరాజయం పొందినను అచ్చటై రాజులెల్లరూ వినుచుండగా ఆనాడు భవిష్యత్తులో యదువంశ సైన్యములను నిర్మూలించదనని అతడు శపథము చేశాను. రుక్మిణీ కళ్యాణ సందర్భంలో అతడట్లు పరాభవం పొందిన నాటి నుండి కృష్ణ భగవానునిపై అతడు పగబూని ఉండెను. వాస్తవమునకు అతడు పరమ మూఢుడవుటచే శ్రీకృష్ణుని సంవరించునని కూడా శపథము చేసి ఉండెను. మూఢులైన అట్టి రాక్షసులందరూ దుష్టమైన తమ పన్నాగములను నెరవేర్చుకొనుటకు శివుడు మొదలైన చిల్లర దేవతలను ఆరాధించుట పరిపాటు. అట్లే సాల్వుడును అపరిమితమైన బలమును సాధించుటకై శివుని పాదారవిందములను శరణుజొచ్చను. ఘోరమైన తపమునకు పూనుకొని ప్రతిదినము పిడికడు ధూళి తప్ప వేరేదియు భుజింపనని దారుణమైన వ్రతము చేపట్టాను. పార్వతీపతి అయిన శివుడు మిక్కిలి కరుణామయుడు అయినను మెప్పించుటకు ఎవరైనాను తీవ్రమైన తపమునకు పూనుకొనినచో అతి శీఘ్ర కాలములోనే ఆయన వారి పట్ల సుముఖుడగుడు. సాల్వుడు 1 సంవత్సరం కాలము తపము ముగించిన వెంటనే శివుడు అతని ఎదుట ప్రత్యక్షమై నీకేమి వరము కావాలనో కోరుకొనుము అనను. దేవతల చేత గాని రాక్షసుల చేత గాని మానవుల చేత గాని గంధర్వ నాగ యక్షాల చేత గాని నాశనము చేయబడిన ఒక బలమైన విమానము శివుని వద్ద నుండి సాల్వుడు వరముగా కోరికాడు. మరియు ఆ విమానము ఎచ్చడికి పోవలనని అచ్చడికి ఎగురుటకు తగిన శక్తి కలిగి ఉండవలను. ముఖ్యంగా అది యదువంశ వీరులకు హానికరమైనది భయంకరమైనది అయి ఉండవలను. శివుడు వెంటనే తన భక్తుడైన సాల్వునకు
ఆ వరమును ప్రసాదించాను. మయుడును రాక్షస శిల్పి లోహమయమైన దుర్భేద్యమైన అట్టి విమానమును అతనికి నిర్మించి ఇచ్చాను. అది ఒక మహానగరం అంతటి పెద్ద విమానము. అది మిక్కిలి ఎత్తుగాను మిక్కిలి వేగముగాను పయనించగలదు. వీక్షణములో అది ఎచ్చట నుండినో ఎవరు గుర్తించజాలకపోవడితే దానిని ఎవరును ఎదుర్కొనజాలరు. గాఢాంధకారంలో కూడా ఆ విమాన చోదకుడు దానిని ఎచ్చటికి పోవలనని అప్పటికి తోలుకొని పోగలడు. యదువంశం వారిపై అతనికి అంతులేని కక్ష ఉండుటచే వారి నగరముపై దాడి చేయుటయే అతని ప్రధాన లక్ష్యం. కావున సాలుడు ఆ విమానము పైకి నెక్కి ద్వారకా నగరంపై ఎగరసాగాడు. సాలుడు ఆ విధంగా హరే కృష్ణ ప్రభు. మాతాజీ చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చదవండి. సాల్వుడు ఆ విధముగా ఆకాశం నుండి ద్వారకను ఎదుర్కొనుటయేగాక కాల్బలముతో కూడా ఆ నగరమును చుట్టుముట్టెను. పదాతి సైనికులు నగరంలోని అందమైన ప్రదేశములపై దాడి చేసిరి. నగర ద్వారములను, స్నానఘట్టములను, రాజప్రసాదములను, అత్యున్నత సౌధములను, నగరము చుట్టూను ఉన్న ప్రాకారములను, ప్రజలు విహరించు ఉద్యానవనములను వారు నాశనం చేయసాగిరి. నేల మీద ఇట్లు సైనికులు విధ్వంసకాండ జరుపుతుండగా విమానముపై నుండి సాల్వుడు పెద్ద పెద్ద బండలను, చెట్లను, పిడుగులను, విషసర్పములను వర్షింపసాగెను. నగరమంతయు అంధకారమయమగునట్లు ఒక పెద్ద సుడిగాలిని కూడా సాల్వుడు సృష్టించెను. ప్రాచీన కాలంలో త్రిపురాసురుడు భూమిని అల్లకల్లోలం చేసినట్లు ఆ అద్భుత విమాన రూఢుడైన సాల్వుడు ద్వారకా నగరం అంతటిని చిందరవందర చేసెను. ద్వారకా నగర వాసులకు ఒక్క క్షణము కూడా శాంతి కరువయ్యెను. ప్రద్యుమ్నుడు మొదలైన ద్వారకా నగరములోని మహావీరులను, సేనానులను, సాల్వుని సేనలను, అతని విమానమును ఎదిరించి పోరాడిరి. పౌరుల యాతనలు చూచి ప్రద్యుమ్నుడు స్వయముగా రథముపై నెక్కి పౌరులకు ధైర్యం చెప్పుచు శత్రువును ఎదిరింపసాగెను. ప్రద్యుమ్నునితో పాటు సాత్యకి, చారుదేష్ణుడు, శాంబుడు మొదలైన అతని సోదరులను అక్రూరుడు, కృతవర్మ, బాన్విందుడు, గదుడు, శుకుడు, కారణుడు సోదరులను అక్రూరుడు, కృతవర్మ, బాన్విందుడు, గదుడు, శుకుడు, కారణుడు ఉన్నవు వారును నగరం బయటికి వచ్చి సాల్వునితో పోరాడసాగిరి. వారందరూ యోధులు, ఒక్కొక్కరు పేలకలి సైనికులను ఎదిరింపగలవారు. అందరి వద్దను అవసరమైన ఆయుధములు కలవు. వారికి వేలాది మంది ప్రతికులను, గజ, అశ్వ, పదాతి దళముల వీరులను సహాయముగా నిలిచిరి. నిరుపక్షముల వారి మధ్యను పంకులు సమరము కొనసాగను. ఆ సంగ్రామము పూర్వము దేవదానవుల మధ్య జరిగిన సంగ్రామమును తలపునకు తెచ్చుచుండెను. దారుణమైన అసంగ్రామమును తిలకించే వారికి రోమాంచము కలుగుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా? జగదమ్మ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. జగదమ్మ మాతాజీ చదువుతారమ్మా? ఫాలో అవుతున్నారా? సరే. సుబ్లక్ష్మి మాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. సౌభకరాజైన శాల్వుని విచిత్ర విమానము ప్రదర్శించిన అద్భుత శక్తులనన్నింటినీ ప్రద్యుమ్నుడు ఎదిర్చి నిలుచుండెను. ఆ విమానపు అద్భుత శక్తితో శాల్వుడు నిశరాత్రి వలె గాఢాంధకారమును సృష్టించెను. కానీ హఠాత్తుగా ప్రద్యుమ్నుడు ఉదయభానుని వలె ప్రకాశించెను. సూర్యోదయం కాగానే చీకట్లు మాయమైనట్లు ప్రద్యుమ్నుడు కనిపించగానే శాల్వుని మాయలన్నీ నిరర్ధకములయ్యను. ప్రద్యుమ్నుని ప్రతి బాణము చివరన సువర్ణ పత్రము మరి ఒక కొసలో లోహ శలాకము కలవు. అట్టి 25 బాణములను ప్రయోగించి ప్రద్యుమ్నుడు శాల్వుని సేనానిని తీవ్రముగా గాయపరిచెను. పిమ్మట శాల్వుని దేహముపైకి
100 బాణములను విడిచెను. అనంతరము ఒక్కొక్క సైనికుని ఒక్కొక్క బాణముతో కొట్టెను. 10 బాణములను ఒక్కసారిగా విడిచి ఒక్కొక్క రధికుని వధించెను. అశ్వములను ఏనుగులను ఒక్కొక్క బాణముతో సంహరించెను. రణరంగములో ప్రద్యుమ్నుడు ప్రదర్శించిన అద్భుత పరాక్రమమును తిలకించి ఇరుపక్షముల వారు అతని శౌర్యమును ప్రశంసించిరి. అయినను సాలుడు అధిరోహించిన విమానము మాత్రము ఛేదింపరానిదిగా ఉండెను. అది ఒకసారి అనేక విమానములుగా ఆకాశములో కనిపించును, మరొకసారి అది ఎక్కడనూ కనిపించదు. క్షణకాలము కనిపించి మరుక్షణములో మరుగైపోతుండెను. ఆ విచిత్ర విమానపు ఉనికికి యదువంశ వీరులు కలవరపడిరి. ఒకప్పుడు అది నేలపై కనిపించను, మరొకప్పుడు ఆకాశంలో ఎగురుతుండెను, ఒకప్పుడు అది ఒక కొండ శిఖరముపై వ్రాలినట్లుగా కనిపించును, మరొకప్పుడు అది నీటిపై తేలుతున్నట్లుగా కనిపించును. ఆ విచిత్ర విమానము మినుగురు పురుగు వలె గాలిలో మెరుస్తుండెను. క్షణకాలము కూడా అది ఒక చోట నిలువదు. అది ఎన్ని మాయలను ప్రదర్శించినను యదువంశ సేనానులు దాని వెంట పరుగులు పెడుతూ శాల్వని అతని సైనికులను ఎదురించసాగిరి. ఆ యదువంశ వీరులు సంధించి బాణములు సూర్యుని వలె ప్రకాశిస్తూ సర్పముల నాలుకల వలె హానికరములైనవి. శాల్వుని తరపున పోరాడుతున్న సేనానులందరూ కొద్ది సమయములోనే యదువంశ వీరులు విడిచిన బాణములకు ఆందోళన చెందిరి. సాలువుడు కూడా స్వయముగా ఆ బాణముల తాకిడికి సుస్పృహ తప్పి పడిపోయాను. చదవమంటారా ప్రభుజీ? ముందుకు వెళ్దాం లేదమ్మా, ఇంకెంతమంది ఉన్నారో చూద్దాం. పద్మప్రియ మాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామ ప్రభుజీ. శాలిని తరపున పోరాడు సైనికులు యోధులు కూడా మిక్కిలి బలశాలురు. వారు విడుచు బాణములు కూడా యదువంశ వీరులకు ఇబ్బంది కలగచేసెను. అయినను యదువీరులు దృఢ సంకల్పంతో తాము నిలిచిన కీలక స్థానములందే స్థిరముగా నిలిచిరి. యశోవా మృత్యుర్య యుద్ధరంగంలో మరణించడయే లేక విజయమును సాధించడయో అన్న దృఢ సంకల్పంతో యదువంశ వీరులు పోరాడసాగిరి. యుద్ధములో తాము మరణించినచో వీరస్వర్గమును పొందుదురు. అలా కాకుండా విజయమును సాధించినచో ఇహలోకంలో సుఖించుదురు. శాల్యుని సైన్యాధ్యక్షుని పేరు ద్యుమాన్. అతడు గొప్ప బలశాలి. ప్రద్యుమ్నుడు విడిచిన 25 బాణములను అతడిని గాయపరిచినను హఠాత్తుగా అతడు ప్రద్యుమ్నిపై విరుచుకుపడి తన గదతో అతడిని బలముగా మోదెను. ప్రద్యుమ్నుడు స్పృహ తప్పి పడిపోయాను. ప్రద్యుమ్నుడు హతుడయ్యను అనే ఆహకారములు వెలువడెను. ప్రద్యుమ్ని రొమ్ముపై గదతో కొట్టిన ఆ దెబ్బ సాధారణ మానవ రొమ్మును రెండుగా చీల్చి ఉండేది. దారకుని పుత్రుడు ప్రద్యుమ్ని రథసారిది. వైదిక రణరంగ సూత్రం అనుసరించి రధికుడు సారథి ఒకరికొకరు యుద్ధ సమయంలో సహకరించుకోవలెను. కనుక రధికుడు గాయపడినప్పుడు భీకర రణరంగంలో అపాయము నుండి అతన్ని రక్షించు బాధ్యత రథసారథిపై ఉండును. ధారకుని పుత్రుడు ప్రద్యుమ్నుడిని రణరంగం నుండి తప్పించను. ఒక ప్రశాంత స్థలంలో 2 గంటల పిమ్మట ప్రద్యుమ్నకు తిరిగి స్పృహ వచ్చను. రణరంగంలో కాకుండా ఒక ఏకాంత స్థలంలో తన రథము నిలిచి ఉండుటను చూచి ప్రద్యుమ్నుడు తన సారథిని ఇటు విమర్శించెను. ఓయి నీవు ఇంకెవరు ఉన్నారమ్మా? లలిత మాతాజీ ఉన్నారా? సరే లలిత మాతాజీ చదవండి. ఓయి నీవు రణరంగము నుండి నన్ను ఎందుకు ఇక్కడకు కొని వచ్చితివి? ఓయి సారథి, మా వంశములో ఎవరునూ రణరంగము నుండి తప్పించుకొనబడలేదు లేదా పలాయనము చిత్తగించలేదు. ఈ చర్యతో నా కీర్తికి కళంకం ఏర్పడినది. యుద్ధము జరుగుతుండగా నేను రణరంగము నుండి పలాయితుడైనని నన్ను జనులు దూషించుదురు. ఓ ఈ సారథి, నీ ఒట్టి పిరికి పందవు, నపుంసకుడవు. ఇప్పుడు నేను మా పెద్ద తండ్రి బలరాముని గాని మా తండ్రి శ్రీకృష్ణుని గాని ఎట్లు చూడగలను? వారికి నేనేమని బదులు ఇవ్వగలను? ప్రతి ఒక్కరూ నన్ను గూర్చియే చర్చించుదురు. రణరంగము నుండి పలాయనము చేసినట్టినని దూషించుదురు. ఈ విషయంలో వారికి నేను ఏమని సమాధానం ఇవ్వగలను? మా వదినలు నన్ను పోయి వీరాగ్రేనరా, నీవు ఇంతటి పిరికి పందగా ఎలా మారితివి? నీవు ఎలాగ నపుంసకుడవైతివి? శత్రువీరుల దృష్టిలో ఇంత చులకన ఎలాగైతివి అని నన్ను పరిహసించుదురు.
నన్ను రణరంగము నుండి ఇట్లు కొని వచ్చి, ఓ ఈ సారథి, నీవు ఎంతటి పొరపాటు చేసితివి. ప్రద్యుమ్నునకు సారథి ఇట్లు బదులిచ్చెను, ఆర్య, నేను నిన్ను చిరాయువునిగా ఉండవలని ఆశించితిని. ఇందులో నా పొరపాటు ఏమీ లేదు. రధికుడిగా గాయపడి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అతడిని కాపాడుట సారథి కర్తవ్యము. ఆర్య, రణరంగంలో నీవు గొప్ప సమర్థుడవు. అపాయ స్థితిలో ఉన్నప్పుడు రధికుడు మరియు సారథి ఒకరినొకరు రక్షించుకొనుట వారి పరస్పర ధర్మము. రణరంగ సూత్రములను నేను పూర్తిగా ఎరుగుదును. నేను నా ధర్మము నిర్వహించుకుని, శత్రువు హఠాత్తుగా గదతో నిన్ను తీవ్రముగా మోదెను. దానితో మీరు స్పృహ తప్పి ప్రమాదకర స్థితిలో శత్రువుల నడుమ పడి ఉండుట చేత నాకు ఈ విధముగా నడుచుకొనవలసి వచ్చినది. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడిలోని 76వ అధ్యాయమైన శాల్వునితో యదువంశ వీరుల పోరాటమునకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో నెక్స్ట్ క్లాస్ లో 77వ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరు ఉన్నారు యాక్చువల్గా చదవలసిన వాళ్ళు? సో రేపు క్లాస్ ఉందమ్మా, రేపు రాగలిగితే క్లాస్కి రండి. ఇంగ్లీష్ క్లాసు మార్నింగ్ 7 to 8:30. సో చూసుకోండి. అది భాగవతము 9వ స్కందం 6వ అధ్యాయం. 9వ స్కందం 6వ అధ్యాయం. రైట్. సింహార్త్ ఎవరు పాడతారు ఇవాళ? హరే కృష్ణ. ఎవరన్నా పాడితే సరే, లేకపోతే పాడతారమ్మా? సరే పాడండి. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యాకాశిపూర్వక్షః శీలటంకానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహ బాహ్యే నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణం ప్రపచే తవ కర కమలవరే నాకాం అద్భుత శృంగా లలిత హిరణ్యకశిపు తాను బృందం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ గీతాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్. జై నరసింహ స్వామికి జై, ప్రహ్లాద్ మహారాజ్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ బృంద కి జై. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో ఓకే, ఇక్కడితో ఆపుతున్నానమ్మా. సో మళ్ళీ మనము మండే మార్నింగ్ క్లాస్కి వచ్చేవాళ్ళు మండే మార్నింగ్ క్లాస్ లో కలుస్తాను. రేపు క్లాస్కి వస్తే రేపు జాయిన్ అవుతుంటే జాయిన్ అయ్యి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. రేపు ఏంటి టాపిక్ ఏంటి? ఇంగ్లీష్